సన్నిధిలో వేయి పగలు వేచియుందును. యేసు ప్రభువాని సన్నిధిలో వేయి పగలు వేచియుందును. స్తుతించి ఆనందింతును. చింతలు వచ్చిన వారందరూ స్తుతించి ఆనందింతును. చింతలు మరచెదను. ప్రభువాని సన్నిధిలో వేయి పగలు. ఆమేన్. అంతట నివాసించు యెహోవాయే ఎలోహి, ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్ధేను, ఆరాధనా నీకే. అంతట నివాసించు యెహోవాయే ఎలోహి, ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్ధేను, ఆరాధనా నీకే. ప్రభువాని సన్నిధిలో వేయి పగలు వేచియుందును. యేసు ప్రభువాని సన్నిధిలో వేయి పగలు వేచియుందును. స్తుతించి ఆనందింతును. చింతలు మరచెదను. స్తుతించి ఆనందింతును. చింతలు మరచెదను. ప్రభువాని సన్నిధిలో వేయి పగలు వేచియుందును. యేసు ప్రభువాని సన్నిధిలో వేయి పగలు వేచియుందును. దేవుని గ్రంథం నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుంచి, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటేవి. అతడు వినని ఎడల 2, 3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియచెప్పుము. అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునుగాను సుంకరునిగాను ఎంచుకునుము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో 2 తాము వేడుకున్న దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2, 3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. దేవుడు ఈ వాక్య వివరణకై పరిశుద్ధాత్ముడు
తన అభిషేకంతో కూడిన వాక్కుల ద్వారా మనతో మాట్లాడునుగాక. దయచేసి కూర్చొని. కరుణా సంపన్నుడైన మన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు మరి ఆయన నామమునకే చెందునుగాక. ఆమేన్. వచ్చిన మీ అందరికీ ప్రభు పేరు శుభములు. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఎంతమంది ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నారు? మంచిదండి. దేవుడు మీ యొక్క ప్రార్థన మనవలను ఆయన ఆశీర్వదించునుగాక. మరి చదవబడినటువంటి వాక్యంలో నుంచి, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ రాత్రి మనం ముందుంచడానికి దేవుడిచ్చినటువంటి వాక్యాంశము 2 of you, అంటే మీలో ఇద్దరు. ఒక్కరు కాదండి, మీలో ఇద్దరు. లేదా ఇంకో మాటలో చెప్పాలంటే బోత్ ఆఫ్ యూ. మీలో ఇద్దరు, మీలో ఇద్దరు, మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించడం అది పరలోకమందున నా తండ్రి వల్ల అది వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ ప్రవక్త ఒక మెసేజ్లో నుంచి ఒక మాట అంటాడు. పరలోకములో ఏకీభవించేటువంటి 3 కార్యాలు ఉన్నాయి, భూమి మీద ఏకీభవించేటువంటి 3 కార్యాలు ఉన్నాయని. అవి ఎన్నడూ కూడా ఒకదానికి వ్యతిరేకంగా ఒకటి అలా ఉండవంట. చాలాసార్లు మీరు గమనించండి, కొన్ని ఏకీభవించని పరిస్థితులు మనకు ఎదురవుతాయి. కానీ ఆయన ప్రసవ నొప్పులు అనేటువంటి వర్తమానంలో, బర్త్ పెయిన్స్, ఆ వర్తమానంలోంచి ఆయన పరలోకంలో ఏకీభవించేటువంటి 3 కార్యాలు ఉన్నాయి, భూమి మీద ఏకీభవించేటువంటి 3 కార్యాలు ఉన్నాయి. ఎవరికైనా అవగాహన వస్తే సరే, లేకపోతే లేదు. సరే, ఇక్కడ మీరు గమనించండి. పరలోకంలో ఏకీభవించేటువంటి 3 కార్యాలు ఏమంటే, 3 కాదు కానీ 3 కార్యాలయాలవి. అది తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, 3 బిరుదులువి, 3 కార్యాలయాలివి. కానీ ఒకే ఒక్క దేవుడు. ఎక్కడ కూడా తండ్రి కుమారుడికి వ్యతిరేకంగా ఉండడు, పరిశుద్ధాత్ముడు తండ్రికి వ్యతిరేకంగా ఉండడు. 3 కార్యాలు కూడా, అంటే 3 కార్యాలయాలు. ఒకే దేవుడు. తండ్రి అనేది ఒక ఆఫీసు, కుమారుడు అనేది ఒక ఆఫీసు, పరిశుద్ధాత్మ అనేది ఒకే ఆఫీసు, కానీ ఒకే దేవుడు. ఇక్కడ భూమి మీదకి వచ్చేవాడికి 1 యోహాను సువార్తలలో నుంచి, పత్రికలలో నుంచి, యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 6వ వచనము నుంచి చదువుతుండగా దయచేసి చూడండి. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మసత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ 3 ఏకీభవించి ఉన్నారు. కాబట్టి ఈ వాక్యంలో నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, పరలోకంలో ఉన్న 3 అనే దానిలో ఒకే దేవుడు 3 కార్యాలు. ఆయన వేరు కాదండి, వేరు కాదు. అంటే మనం ఎలాగా శరీరము, ఆత్మ, అంతరాత్మ 3 ఎలాగున్నామో ఈ 3 వేరైపోతే మనం చచ్చిపోతాం. ఈ 3ఇంట్లోంచి మనం వేరైతే మనం చనిపోతాం. ఇప్పుడు ఒకవేళ మనలో నుంచి ఆత్మ వెళ్ళిపోయినది అనుకోండి, ఇంకేముంటుంది? మనలో నుంచి ప్రాణం వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకేముంటుంది? ఏముండదు. 3 ఒకటిగా ఉన్నది. అదేవిధంగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఈ ఆలోచనలో దేనిలో కూడా ఒకే దేవుడు, ఆయనకు వ్యతిరేకంగా ఆయన ఎన్నడూ ఉండడు. కానీ నీళ్లు, రక్తము, ఆత్మ ఇవి వేరే పదార్థాలు. నీరు అనేది ఒకటి, రక్తం అనేది ఒకటి, ఆత్మ అనేది ఒకటి. ఈ 3 గురించి ముందు మనకు తెలియాల్సిన కార్యం ఏమంటే, ఎవరైనా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఈ 3 ఒకదానితో ఒకటి ఏకీభవించకపోతే మనం దేవుడి రాజ్యానికి వెళ్ళలేం. ఎందుకని? ఇది భౌతికమైనటువంటి జన్మకి, ఆత్మీయమైన జన్మకి ఉన్న వ్యత్యాసం. ఎవరైనా ఒక తల్లి ఆమె ప్రసవించాలంటే, ఆమె ప్రసవించే సమయంలో భౌతికంగా, అంటే తల్లిదండ్రుల కలయిక వల్ల ఒక బిడ్డను కనే సమయంలో మరి ఆ గర్భసంచిలో నుంచి నీరు వచ్చి, నీరుతో పాటుగా రక్తం వచ్చి, రక్తంతో పాటుగా తర్వాత ఆత్మ వచ్చిన తర్వాత
ఆ బిడ్డ బతికున్నదా లేదా అని తెలుసుకోవడానికి వైద్యులు ఏం చేస్తారంటే 2 కాళ్ళు పైన పట్టుకొని ఆ కాళ్ళు పైకెత్తుతారండి. ఇలాగా కాళ్ళు పైకెత్తి వెనక ఒక చిన్న దెబ్బ ఇలా చరుస్తారు. ఆ వెనక చిన్న దెబ్బ చరచగానే కవ్వుమని బిడ్డ కేక వేస్తుంది. మరి గడిచిన దినాల్లో కూడా ఒక పాప పుడితే బిడ్డ పుట్టింది కానీ ఆ పాపలో నుంచి చలనం లేదు, కదలిక లేదు, అసలు ఏమీ లేదు. అసలు ఆ డాక్టర్ ఎంత తెప్పలు పడ్డాడంటే ఆయన ఆ చిన్న పాపని అసలు అంటే కేక పెట్టాలి, కేక రావడం లేదు. ఒకవేళ బిడ్డ పుట్టిన తర్వాత కేక వేయలేదంటే చచ్చిందని అర్థం. ఇక ఆ బిడ్డ చనిపోయిన దాంతో లెక్క. కానీ ఆ పుట్టినటువంటి ఆ బిడ్డని ఈ పక్కన నొక్కారు, ఆ పక్కన నొక్కారు, లోపలికి ఆ పైపుతో ఇలాగన్నారు, ముక్కులో ఊదారు, చెవుల్లో ఊదారు, ఇలా కదిపారు, అలా కదిపారు. అసలు చాలాసేపు ఒకవేళ అలా కదపకపోతే చచ్చిపోయేది ఆ బిడ్డ. చాలాసేపు అటు ఇటు కదిపి వాళ్ళు మళ్ళా తిరిగేసి మళ్ళా ఇలాగా కొడతా ఉంటే చూసే వాళ్ళకి చాలా కరుగ్గా ఉండేది. కానీ వాళ్ళు అలా కొట్టిన తర్వాత కెవ్వమని ఆ పిల్ల ఏడవడం జరిగింది. కాబట్టి పాత జన్మ ద్వారా మనం ఎవ్వరం కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళలేం. నూతనమైనటువంటి జన్మ ద్వారానే ఒకటి నీరు మన బాప్తిస్తాం, నీటి మూలంగా బాప్తిస్తాం. అయితే నీటి బాప్తిస్తాం తీసుకున్న వాళ్ళంతా పరలోక రాజ్యం వెళ్ళరు, కానీ పరలోక రాజ్యం వెళ్ళే వాళ్ళు మాత్రం నీటి బాప్తిస్తాం తీసుకుంటారు. రెండవది తర్వాత ఇక్కడ రక్తం. ఆ రక్తం అనేది ఏమంటే యేసు రక్తం లేకుండా మన పాపాలు క్షమాపణ లేదు. నీళ్లు మనల్ని కడగలేవు, నీళ్ళలోనికి వెళ్ళి వచ్చాం. రెండవది రక్తం అనేది ఏం చేస్తున్నదంటే యేసు యొక్క రక్తం ప్రతి పాపమును కడుగు. సరే, పాపాలు క్షమించబడ్డాయి. కారణం ఏమంటే ఎవరి మీదన్నా కేసు ఉన్నదనుకోండి, ఈ మధ్యన ఎక్కువగా కేసులు జరుగుతున్నాయి. ఆ జరిగే దానిలో నుంచి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, భార్య పిల్లలతో ఉన్నారు. భార్య పిల్లలతో ఉండగానే సడన్గా పోలీసు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఇంకా నైట్ డ్రెస్ల మీద వాళ్ళు ఉంటున్నారు ఫ్రీగా. ఉండే వాళ్ళని అమాంతం ఆ పోలీసులు వచ్చి ఆ చేతులకు వాళ్ళ సంఖ్యలు వేసుకొని లాక్కెళ్ళిపోతుంటే వీళ్ళు అంటున్నారు, నేను హార్ట్ పేషెంట్ని, నేను ఫలానా పేషెంట్ని, నన్ను అలా లాక్కెళ్ళొద్దన్నా కూడా వాళ్ళు ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు. కారణం ఏమంటే ఏదో ఒక తప్పిదాన్ని బట్టి వాళ్ళు అలాగే ఈడ్చుకెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఎవరు కాపాడలేకపోతున్నారు. కాబట్టి పాపం యొక్క రుసుము, పాపం యొక్క జరిమానా అది మరణం. కనుక ఇప్పుడు ఈ పాపం యొక్క జరిమానా కొట్టివేయగలిగిన వాడు దేవుడు మాత్రమే, క్షమించగలిగిన వాడు ఆయన. రెండవది పాప క్షమాపణ జరిగింది. అయితే పరిశుద్ధ ఆత్మను పొందకుండా ఎవ్వరూ దేవుని రాజ్యంలోకి వెళ్ళలేదు. మీరు ఎక్కువ శాతం చూడండి, బాప్తిసం పొందుంటారు, క్షమాపణ పొందుంటారు, కానీ పరిశుద్ధాత్మ పొందడం వాళ్ళు ఎక్కువ % ఉంటారు. ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందలేదని మీకు తెలుస్తుందంటే ప్రవక్త అంటాడు, అపోస్తలులు కూడా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందలేదు, కానీ వాళ్ళలో ఏ తప్పు లేదు, వాళ్ళు ఏ పాపం చేయరు, వారు ఏ దొంగతనం చేయలేదు, కానీ వాళ్ళు పరిశుద్ధాత్మను పొందలేదు. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో అక్కడి వరకు వాళ్ళు వచ్చేమన్నారంటే యేసు ప్రభుతో ఎంతో నమ్మకంగా ఉన్నారు, కానీ వాళ్ళలో పరిశుద్ధాత్మ లేదు. అందుకని దయచేసి మీరు నమ్మకంగా ఉంటున్నాము కదా అని పరిశుద్ధాత్మను మీరు పొందినట్టు కాదు. మీరు పరిశుద్ధాత్మ పొందగానే మీ కోరికలు మారిపోతాయి, మీ మాటలు మారుతాయి, మీ తీరు మారుద్ది. కనుక ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే, ఒకవేళ నేను జన్మించాలంటే ఎలా పాస్ గారంటే, ఈ కంటికి కనబడే ప్రతిదీ మీరు చూడండి. ఒకవేళ మనం ఎక్కడైనా ఒక చెట్టు చూస్తున్నాం, ఈ కంటికి కనబడే చెట్టును చూసేప్పటికి ఆ చెట్టుకు మెల్లిగా పురుగులు పట్టడం, ఆ పురుగులు బట్టి దానిలో నుంచి అన్నీ కూడా ఆకులు రాలిపోవడం, ఫలాలు రాలిపోవడం, ఆ చెట్టు అంతా కూడా వడిలిపోవడం, పాడైపోవడం చూడగానే ఆ చెట్టు మూలుగుతూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఒక జంతువును చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఎక్కువగా కుక్కలు కనబడుతున్నాయి. మరి ఆ కనబడేటువంటి జంతువులు అవన్నీ కూడా కుక్కలు ఈ వీపు మీద కొరికేసి ఉంటాయి, ఎక్కడ కొరికేసి ఉంటాయి. కొన్నేమో కాళ్ళు తెగిపోయి ఉంటాయి, అవన్నీ ఈగలు వాడుతూ ఉంటాయి, ఇలాగా ఇసురుకుంటూ ఉంటాయి. అవి కూర్చోలేవు. కారణం ఏమంటే మరణం వాటిని పీడిస్తూ ఉంటాయి. ఈ మరణం పీడించేపటికి అవేం కోరుకుంటూ ఉంటాయి అంటే విడుదల, 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 విడుదల. కనుక ప్రతి ప్రాణి ఏం కోరుకుంటుందంటే ఈ శరీరంలో నుంచి విడుదల లేకుండా మనం ఎప్పుడు కూడా సమాధానంగా ఉండలేం, అంటే సంతోషంగా మనం ఉండలేం. మనకు కలిగేవన్నీ కూడా తాత్కాలికమైనవి. దేవుడు ఆయన కనుకరించను గాక. అందుకనే పాత పుట్టుక ఎటువంటిదో ఈ క్రొత్త పుట్టుక కూడా అటువంటిది. ఈ పాత పుట్టుకకి నీరు, రక్తము, ఆత్మ ఏకమవ్వాలి, అంటే ఒకరి దాంతో ఒకటి ఏకీభవించాలి. అవి ఎంతగా ఏకీభవించాలంటే, ఒకవేళ మనలో నుంచి ఎవరైనా ఒక ప్రాబ్లం చెప్పారు, ఏమండి ఇలాగా పలానా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారండి, ప్రాణంతో
వాళ్ళు ఉంటారో ఉండరో కూడా తెలియదు, కాబట్టి మీరు ప్రార్థన చేయండి అనగాని మనమేం చేస్తున్నామంటే ఇద్దరు ముగ్గురుగా వచ్చి మనం ఏమన్నామంటే ఈ ఇబ్బంది కోసం ప్రార్థన చేద్దామన్నాం. ఇంకొకడు ఏమన్నారంటే అది కాదండి, దీనికోసం మనం ప్రార్థన చేద్దాం అనగానే ఇక్కడ ఉన్న ఇద్దరు లేక ముగ్గురు ఒక్కొక్కరు ఏమన్నారంటే దీనికోసం చేద్దాం. ఇప్పుడు అక్కడ ఏం రావాలంటే పరలోకంలోనికి ఆ ప్రార్థన పైకి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి వేళలో నీరుతో రక్తం ఎలా ఏకమవుతుందో, రక్తంతో ఆత్మ ఎలా ఏకమవుతుందో ఆ ఉన్న వాళ్ళలో నుంచి ప్రార్థన ఒకటిగా ఉండాలి. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసావని కాదు ఇక్కడ, కానీ ఇక్కడ కావాల్సింది ఏమంటే ఏకీభవిస్తున్నామా లేదా అంటే ఏకమవ్వాలి. దానిలో నుంచి కనీసం ఇద్దరితో ఏకమవ్వాలంట. ఇద్దరు కలిసి ప్రార్థనలో కూర్చుంటే ఇద్దరు ప్రార్థన అంశం ఒకటే అవ్వాలి. ఒకవేళ ఒకరు ఒకదాని కోసం ప్రార్థన చేశారు అనుకోండి, ప్రార్థన పరలోక రాజ్యంలోకి ఎలా వెళుద్ది? అందుకని ఎక్కువ సార్లు నేను ప్రార్థన చేసేటప్పుడు ఏమంటారంటే మీకోసం అప్పుడే చేసుకోవద్దు, మీకోసం చేసుకోమన్నప్పుడే చేయండి అని నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించండి, మరొక భాగాన్ని చూద్దాం. ధర్మశాస్త్రము కృప అనేది ఎన్నడూ ఒకదానితో ఒకటి ఏకీభవించదు. విరోధమైనవి, ఒకదానికొకటి విరోధమైనవి. కానీ ఎలాగా ఏకీభవించేది? ఎలాగా? ప్రార్థనలో అయితే అక్కడ ఇద్దరే ఉండండి, ముగ్గురే ఉండండి, నలుగురే ఉండండి, ఐదుగురే ఉండండి, ఎంతమంది ఉన్నా ఒక అంశం కోసం చేసినప్పుడు హృదయాలన్నీ కూడా కలిసి ఒకటవ్వాలి. కలిసి ఒకటైతే అవి పరలోక రాజ్యంలోకి వెళ్ళి ఆన్సర్ తెస్తాయి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమంటే ధర్మశాస్త్రము కృప ఇవి రెండు ఎన్నడూ ఏకీభవించవండి. ఎందుకని ఈ రెండు ఏకీభవించవంటే ధర్మశాస్త్రం అనేది ఎల్లప్పుడూ కూడా ఏమంటే అది వాక్యపు విత్తనం. అది ధర్మశాస్త్రం అనేది వాక్యం, అయితే వాక్యం అనేదే విత్తనం. ఇక్కడ యాకోబు తన పత్రికలో అంటాడు, ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటిలో అపరాధియగును కదా. అంటే 9 నుంచి ఖచ్చితంగా ఉన్నాడు, 9 ఆజ్ఞలు అతను పాటించాడు. కాబట్టి అతను వ్యభిచారం చేయట్లా ఇది చేయట్లేదు. కానీ ఒకే ఒక్క ఆజ్ఞలో నుంచి తప్పిపోయాడు. ఒక్కడు తప్పిపోతే ఏమవుతుందంటే మిగిలినటువంటి ఆ 9 కార్యాలన్నీ కూడా విఫలమైపోయినట్టే. దానివల్ల ఏమవుతున్నాడంటే అతను దేవుని దృష్టికి అంగీకారం కాడు. మరి ఇప్పుడు కృప అంటే ఏమంటే ధర్మశాస్త్రం అంటే వాక్యము, అది విత్తనం. ఇప్పుడు క్రీస్తు ఆయన వాక్య రూపంలో ఉన్నాడు. కృప అనగానే ఈ వాక్యమే శరీరధారైంది. అంటే యేసు ప్రభు శరీరధారిగా వచ్చారు. ఇప్పుడు ఆయన ధర్మశాస్త్రం కాదు కానీ ఆయన కృప. కనుక ఇప్పుడు ఈ కృప ఆ ధర్మశాస్త్రం రెండు ఒకటి కాలేవంటారు. అందుకనే ఈ ధర్మశాస్త్రంలో ఉన్న శాస్త్రులు, ఈ పరిసయ్యులు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఆ పాత నిబంధనలో ఉన్న దాన్నే చదివి ఇప్పుడు యేసు ప్రభు క్షమించే దేవుడు, ఆయనలో క్షమాపణ ఉన్నది. ఒకవేళ మనం అనుకుందాం బైబిల్లో నుంచి ఏ నీతి లేనటువంటి ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఓ యేసు నన్ను కరుణించు, నన్ను క్షమించు అని గోచాడి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తిని ఆయన క్షమించగలడు. అవును, నీకోసం నా ప్రాణాన్ని బలిగా అర్పింది. అందుకని కృప ఎలా ఉన్నదంటే అందులో క్షమించే గుణం ఉంది. ధర్మశాస్త్రం ఎలా ఉన్నదంటే ఇది నిన్ను క్షమించదు, నిన్ను ఏదేమైనా పట్టి నిన్ను ఈడ్చి అది నిన్ను జైల్లో పెట్టుదండి. అదే కాకుండా నువ్వు ఎక్కడ తప్పు చేసావో అదొక గుడాచారంట. నువ్వు ఎవరిని దాయలేవు. పాపం ఎక్కడ చేసినా కూడా నిన్ను ధర్మశాస్త్రం వదిలిపెట్టదు. ధర్మశాస్త్రం అనేది గుడాచారి, ధర్మశాస్త్రం అనేది అది చెరసాల, ధర్మశాస్త్రం అనేది ఎప్పుడు కూడా నిన్ను తెస్తదే కానీ బయటికి తేలేదు. అయితే కృప ఏం చేస్తుందంటే నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని దోషాలు చేసినా యథార్థమైన పశ్చాత్తాపం చేయగానే కృప నిన్ను లోపల ఉన్న బయటకు తీసుకొచ్చి నిన్ను క్షమించానని నిన్ను విడుదల చేస్తుంది, నన్ను విడుదల. అయితే ఈ రెండు మాత్రం ఏకీభవించలేవు. ఒకవేళ ప్రార్థనలో ధర్మశాస్త్రం కృప కూర్చున్నారనుకోండి, ఈ రెండు ఎలా ఏకీభవిస్తాయి అంటే ఎవరైనా ప్రార్థనలో కూర్చున్నాడు, అందులో నుంచి అనొచ్చు ప్రభా ఏది ఏమైనా సరే వాళ్ళకి ఆ తీర్పు రావాల్సిందే, వాళ్ళ నెత్తి మీదకి రావాల్సిందే అని ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారు. సరే, ఇంకొకళ్ళు ఏం చేస్తున్నారంటే అవును ప్రభా నేను కూడా ఒకప్పుడు అవిధేయుడిని అయి ఉన్నాను, నాలో కూడా అనేకమైన దోషాలు ఉండగా నువ్వు నన్ను క్షమించావు కాబట్టి దయచేసి క్షమించని ఒకళ్ళు ప్రార్థన చేస్తాను. ఈ ఇద్దరి మధ్యలో నుంచి ఏకీభవించే మనసు ఎక్కడ వస్తుంది? ధర్మశాస్త్రం కృప ఏకం కాదు కాబట్టి కూర్చున్న దానిలో నుంచి
మీరే ఒక కార్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లో మనం మర్చిపోలేని కార్యం దావీదుని మీరు చూడండి. దావీదులో నుంచి నిజంగానే సౌలు కంటే ఎక్కువ పాపాలు కంపేర్ చేస్తే దావీదే ఎక్కువ పాపాలు కనబడతాయి. దావీదు వ్యభిచారం చేయడమే కాకుండా, అంటే నమ్మకంగా ఉన్నవాడి భార్యని పిలిచి పాడు చేయడమే కాకుండా ఆమె భర్తనే చంపించినవాడు. చాలా దారుణం అది. అయితే ఇప్పుడు దారుణమైనటువంటి దానిలో నుంచి ప్రవక్త వచ్చి చెప్పే వరకు కూడా దావీదుకి కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. దేవుడు నన్ను అన్నింటిలో దీవించినట్టుగా పరాయివాడి భార్యని నేను తెచ్చుకున్నా కూడా ఆయన దీవించాడని అనుకుంటున్నాడు. కానీ రావడం ప్రవక్త వచ్చి ఏమన్నాడంటే, ఇద్దరు వ్యక్తుల గురించి నీతో చెప్తాను నేను అన్నాడు. వాళ్ళిద్దరు ఒకటి కాదన్నాడు. ఇద్దరు గురించి నీతో చెప్తాను విను. ఒకడేమో ధనవంతుడు, ఒకడేమో పేదవాడు. మనందరికీ తెలుసు దాన్ని. ఆ ధనవంతుడిగా అనేకమైన ఉన్న పేదవాడి దగ్గర ఒకే ఒక్క గొర్రె పిల్ల ఉంది. అది గొర్రె కాదు, గొర్రె పిల్ల. అతడు ఒళ్ళో పెట్టుకున్నాడు, దాని ముద్దలు తినిపించాడు, ప్రేమగా చూశాడు, అన్నీ చేస్తే ఈ ధనవంతుడైనటువంటి వాడు ఈ పేదవాడు గొర్రె పిల్లను లాక్కోవడమే కాదు, అతని దగ్గరకు ఒక అతిథి వస్తే దాన్ని నరికి దాన్ని ముక్కలు చేసి వంట వండించి వేరే వాడికి పెట్టాడు. అనేప్పటికీ దావీదు ఒక్కసారిగా బయటపడ్డాడు. వాడు మరణానికి పాత్రుడని. వాడు మరణానికి పాత్రుడు అంటున్నాడు. ప్రవక్త అంటున్నాడు, నువ్వు మరణానికి పాత్రుడు కాదు అంటున్నాడు. తనేమని తీర్పు తీసుకున్నాడంటే మరణానికి పాత్రుడు వాడు అన్నాడు. కానీ ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే, నువ్వు చేసిన పనులకి అసలు చావాలి, కానీ దేవుడు నిన్ను చావనివ్వడంలా కృప అడ్డుపడుతుందని. ఆమేన్. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? తీర్పు తెస్తుంది, చావాలి నిజమే. కానీ కృప ఏం చేస్తుందంటే చావనివ్వడం లేదు, కానీ దానికి కొన్ని దెబ్బలు నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. మీలో ఎంతమంది ఆయన అనుభవించారో లేదు, ఆ దెబ్బలు తగులుతాయండి. అంటే ఒకవేళ తీర్పు మన నెత్తి మీద ఉండిపోదు, కానీ కొన్ని దెబ్బలు మాత్రం తగులుతాయి. దెబ్బ తెలియకపోతే మళ్ళీ మనం ఆ పని చేస్తాం. కాబట్టి కొన్ని దెబ్బలు మాత్రం తగులుతాయి. అయితే ఇక్కడ మీరు గమనించండి, అబ్షాలోముని మీరు చూడండి. అబ్షాలోము దగ్గరికి వచ్చేవాడికి అబ్షాలోము చాలా నీతివంతుడుగా మాట్లాడాడు. దావీదుకు ఉన్నటువంటి పిల్లలు అందరిలో కూడా అందరూ మంచోడు కాదు, కానీ అబ్షాలోము చాలా చెడ్డోడు. అమ్నోను ఒక చెడ్డోడు, ఎందుకంటే చెల్లిని పాడు చేయడానికి. ఇది అబ్షాలోము దగ్గరకు వచ్చేవాడికి అన్ననే చంపడానికి రెడీ అయిపోయాడు. అన్నను చంపడానికి రెడీ అవ్వడమే కాదు, ఆఖరికి తండ్రి సింహాసనం కోసం అతను ఉపపత్నులే చెరిపేసినవాడు. న్యాయాన్ని గురించి మాట్లాడాడు, కానీ అతను అలాంటి వాడు. అదే కాకుండా అతను ఎక్కడో వెళ్ళి దాక్కుని ఆ స్థలంలో ఉండగానే అతను ఏం కోరుకున్నాడంటే, మళ్ళీ నేను రాజ్యంలోకి రావాలి. సరే, యోవాబు చాలా ఆ తిప్పలో ఈ తిప్పలు పడి ఎట్లాగైతే ఒక స్త్రీని పంపించి దావీదు దగ్గర, అయ్యా నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు, ఒకడు కొట్టి చంపేశాడు, ఇంకొకడు ఉన్నాడు, వాడిని కూడా వాళ్ళందరూ చంపేస్తామంటున్నారు, కనుక దయచేసి ఆ రెండో దీపాన్ని, ఒకడు చంపేశాడు, రెండో వాడినేమో లోకం చంపేస్తానంటున్నది, చుట్టూ ఉన్న వాళ్ళు చంపుతానంటున్నారు, వాడిని ఒక్కడిని కాపాడు. సరే అన్నాక ఆఖరికి ఏమన్నదంటే, అయిపోయినది, మళ్ళా నువ్వు లేనిపోయిన పాపం ఎందుకు తెచ్చుకుంటావు అని అనగానే వెంటనే దావీదు కథంతా అర్థమైపోయింది. ఓహో, నువ్వు అబ్షాలో కోసం నువ్వు నా ముందు ఇవన్నీ కూడా కథలు అల్లుకుంటూ వచ్చావని. ఇది నీ తెలివితేటలు కాదు, కానీ ఇలాంటి తెలివితేటల్లో నా దేశంలో నా పక్కన ఒకడు ఉన్నాడు, అతనే యోవాబు. ఇది యోవాబు ఆలోచనే కదని, యోవాబు ఆలోచనే. సరే, రావడం రాజ్యంలోకి రావచ్చు, కానీ నువ్వు మాత్రం నా ముందుకు రావద్దు అన్నాడు అబ్షాలోముని. నువ్వు నా ముందుకు రావడానికి వీల్లేదన్నాడు. అనగానే ఇద్దరిని మీరు గమనించండి. దావీదులోనేమో దేవుని యొక్క తీర్పు ముఖాన్ని వేలు పెట్టగానే ఒక పశ్చాత్తాపం వచ్చింది. కానీ అబ్షాలోములో ఏమన్నదంటే రవ్వంత కూడా పశ్చాత్తాపం లేదు. అసలు చాలా దారుణం. చచ్చిపోయే వరకు మీరు అబ్షాలోములో కొంచెం కూడా మార్పు చూడరు. దావీదు కలిగినటువంటి బిడ్డలందరిలో నుంచి కొద్దిమంది చెడ్డవాళ్ళు ఉన్నారు, అందరూ సొలొమోను లాంటి వాళ్ళు కాదు. అయితే దావీదుకు తెలుసు, అబ్షాలోమును కనుక రాజ్యంలో తీసుకొస్తే ఏం జరుగుద్దో తెలుసు. కారణం ఏమంటే దేవుడు అభిషేకించి అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదుకి పిల్లలంటే చాలా ప్రేమ, అంటే ఏ కుమారుడన్నా ప్రేమే. ఆమేన్. ఇక్కడ మీరు గమనించండి, చాలామందికి మీకు ప్రేమ ఉంటుంది. ఎంత ప్రేమ ఉంటుందంటే ఫోన్లో మీ పిల్లల ఫోటోలు పెట్టుకుంటారు, బండి మీద మీ పిల్లల ఫోటోలు పెట్టుకుంటారు,
ఇంట్లో మీ పిల్లల ఫోటోలు పెట్టుకుంటారు. కాబట్టి ఎక్కడికక్కడ ఏం చేస్తారంటే వాళ్ళ పేరులో, వాళ్ళ ఫోటోలో, వాళ్ళ ఏదో ఒకటి అలాగా పిల్లలకి కనబరుచుకుంటారు. కానీ ఇక్కడ దయచేసి గమనించండి, దావీదుకి ఎంత ప్రేమ ఉన్నా అబ్షాలోము దగ్గరికి వచ్చేప్పటికి బయటే ఉంచాడు. నీ వల్ల రాజ్యం చెడిపోయే ప్రమాదం ఉందని బయటే ఉంచాడు. కానీ యోవాబు బలవంతంగా తీసుకొచ్చాడు రాజ్యంలోకి. ఎలాగైనా సరే రాజు యొక్క కుమారుడు కాబట్టి ఎలాగో తేవాలని రాజ్యంలో తీసుకొచ్చాడు. అబ్షాలోము నువ్వు ఒక మంచివాడిని చేర్చుకున్నప్పుడు ఏమవుతుంది, కానీ ఒక చెడ్డోడిని చేర్చుకుంటే చాలా ప్రమాదం జరుగుతుందండి. ఎప్పుడైతే అబ్షాలోము రాజ్యంలోకి అడుగుపెట్టాడో యోవాబు కబురు పెడుతున్నాడు, యోవాబు నువ్వు నా దగ్గరికి రా, నేను మాట్లాడా. నేను వచ్చింది ఎందుకు ఈ రాజ్యంలోకి, ఇంటి దగ్గర కూర్చొని గోల్డ్ గిల్లుకోవడానికి అనుకున్నా, రావాలి నువ్వు అన్నాడు. యోవాబు అన్నాడు, నువ్వు పిలవడానికి, నువ్వు పిలిస్తేనే నేను వెంటనే రావడానికి నేనేమన్నా ఖాళీగా తీరిగ్గా కూర్చున్నాడు అనుకున్నా, వచ్చేదాకా టైం పట్టు దాగన్నాడు. మళ్ళా కబురు పెట్టాడు, యోవాబు నువ్వు రావాలన్నాడు. యోవాబు పెద్దోడు, అబ్షాలోము చిన్నోడు, నువ్వు రావాలంటాడు. రావడం లేదు. నాకు తెలుసు నిన్ను ఎలా రప్పించాలో అని. అతని పంట చేను పండింది, బాగా పండింది, కరెక్ట్గా కాపుకొచ్చింది. ఆ చేను పంట ఇతను తీసుకోవాలి. తీసుకునే సమయంలో పనివాళ్ళని పిలిచాడు. యోవాబు యొక్క పంట చేను ఉంది కదా, అది కోతకు వచ్చింది, మొత్తాన్ని తగలబెట్టండి అన్నాడు. అయ్యా అది పంట చేతికొచ్చే సమయం, ఇది చేతికొస్తే వచ్చింది, ముందు కాల్చండి, నేను పిలిస్తే రావడం లేదు అంటే పిలిపించే విధానం అదే. కానీ అతని యొక్క స్వభావాన్ని మీరు చూడండి. దాన్ని వెళ్ళి కాల్చేయండి అనగానే వాళ్ళు వెళ్ళడమే దానికి నిప్పు పెట్టారు. మొత్తం అంతా కూడా పొలం అంతా కూడా బూడిదైపోయింది. ఎవరో వెళ్ళి యోవాబుతో చెప్పారు, యోవాబు యోవాబు మేము ఆ ప్రక్కన ఉన్నటువంటి మా పొలాల్లో నుంచి మా పంటను మేము కోసుకున్నాం, మేము కోసాము, కానీ నీ పొలం అంతా కాలిపోయింది. నా పొలం కాల్చేంత వీరుడు ఎవడున్నాడు, దానికి అదే కాలిపోయింది అని. దానికి అది కాలిపోలేదు, కాల్చేశారు నీ పొలాన్ని. ఎవరెలా కాల్చారు? ఫిలిస్తీన్లు కాల్చారా? ఫిలిస్తీన్లు కాదు, ఎవరో కాదు, అబ్షాలోము ఆ చేనును కాల్చాడని చాలా కోపంతో వచ్చాడు. చాలా కోపంతో వచ్చి, నువ్వు చేసిన పని ఏంటి, నా పొలం ఎందుకని నువ్వు కాల్చావు, పిలిస్తే రావు, ఎందుకు రావు నువ్వు, అందుకని కాల్చేశాను. తెచ్చింది ఎవరు తెచ్చారండి? యోవాబే తెచ్చాడు. ఇప్పుడు ఎవరి పొలాన్ని కాల్చాడు? యోవాబు పొలం కాల్చాడు. కాబట్టి దయచేసి గమనించండి, అతనిలో మారు మనసు అనేది లేదు, అతనిలో పశ్చాత్తాపం అనేది లేదు. సరే అతను మింగుకున్నాడు. అంత చేతికి వచ్చేటువంటి పొలమంతా కూడా ఎకరాల పొలాన్ని అతను మొత్తం బూడిద చేస్తే యోవాబు తన కోపం అంతా కూడా, యోవాబు చాలా తొందరగా కోపం తెచ్చుకునే వ్యక్తి, ఒక్కసారి పగబడితే వదలడు యోవాబు. అటువంటి వాడు ఎంత ఓర్పుతో అయినా ఉంటాడు, పగబెట్టాడో వదలడు. యోవాబుది బైబిల్లో మనం ఆ క్యారెక్టర్ చూస్తాం. కనుక ఓర్పు పెట్టాడు, మెల్లిగా వెళ్ళి దానికోసం అంతా కూడా చేయాల్సిన పనులు చేశాడు. రాజు అన్నాడు, సరే కోటలోనికి రానివన్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి ఆఖరికి దావీదుకి అబ్షాలోముకి 2 గుంపుల మధ్యన యుద్ధం జరిగే సమయంలో ఇద్దరు మనసులు గమనించండి. ధర్మశాస్త్రం కృప ఇక్కడ ఏకీభవించట్లేదు. ఇప్పుడు నిలబడ్డారు, వాళ్ళు యోధులు నిలబడ్డారు. ఎలాగైతే అబ్షాలోము అనుకున్నాడు దావీదు చేతిలో నుంచి రాజ్యం తనకు వాల్చుకోవాలనుకొని, అంటే ఇక దావీదునే చంపేయడానికి రెడీ అయిపోయాడు. కానీ దావీదులో ఏమన్నదంటే మమకారం, పిల్లలనే ప్రేమ. నా బిడ్డలు భార్యలు వేరు, బిడ్డలు వేరు. కాబట్టి వేరే భార్యలకైనా ఏదేమైనా వాళ్ళు ఉన్నది నా రక్తం నా కణం, వాడు నా బిడ్డ అని ఈ యోధులతో చెప్తున్నాడు. మీరు వెళ్ళేటప్పుడు దయచేసి ఒకవేళ అబ్షాలోము కనుక మీరు దొరికితే నా ముఖం చూడండి, నా ముఖం చూసి వాడిని ఏమీ చేయొద్దు, వాడిని వదిలేసేయండి. కానీ యోవాబు అలాగే ఉన్నాడు, తలకాయ ఊపుతానే ఉన్నాడు. కానీ యోవాబులు మాత్రం కడుపులో పెట్టుకున్నాడు, నేను దొరికితే వదులుతానా అని. కానీ రాజుతో ఏమంటున్నాడంటే ఏకీభవించినట్టుగా అతను నటించాడు, కానీ అతని యొక్క హృదయం అలా లేదు. దయచేసి గమనించండి, చాలాసార్లు ప్రార్థనలో కూడా ఏకీభవించినట్లుగా వాళ్ళకి ఈ కార్యం జరగాల. 2 లేక 3 నా నామమున చేరినప్పుడు ఏకత్వం, ఏకీభవించడం. ధర్మశాస్త్రం కృప ఇక్కడ ఎలాగా ఏకం కాదో కొంతమంది ప్రార్థనలో కూర్చున్నప్పుడు పగతో కూర్చుంటారండి, ప్రతీకారంతో కూర్చుంటారు. కొందరు ఏమంటారంటే
నేను తెలిసి తెలియక చాలా తప్పిదములు చేశాను, క్షమించండి అని ఎలా కూర్చుంటారు? చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. దయచేసి ఏమన్నా కనబడితే కనుక. అబ్షాలోము దొరికాడు, చక్కగా ఆ చెట్టుకు చిక్కుబడిపోగానే అక్కడ కొంచెం కూడా కరుణించడం లేదు. ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, అయ్యా అబ్షాలోము అక్కడ చెట్టుకు వేలాడుతున్నాడు. కొట్టకపోయావా? కొట్టినట్లయితే నీకు వెండి ఇచ్చేవాడిని, బట్టలు ఇచ్చేవాడిని, అయ్యి ఇచ్చేవాడిని, ఇవి ఇచ్చాను. ఎవరు కొట్టారంటే మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి నా పేరే చెప్తావు నువ్వు. అక్కడ నువ్వు నాకు వ్యతిరేకం అవుతావంటే నువ్వు కొట్టకపోతే నేను ఊరుకుంటానని. ఇక్కడ మీరు గమనించండి, ఇద్దరు క్యారెక్టర్లు చూడండి. దావీదేం కోరుకుంటున్నాడంటే కృప 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 కృప, నా కుమారుని వదిలేయండి, నా కుమారుని వదిలేయండి, వాడు తప్పిదం చేశాడు, వాడు హంతకుడే, వాడు మిమ్మల్ని మీ బిడ్డలు చంపలేదు కదా, చంపింది కూడా నా బిడ్డల్ని, వాడు నా కుమారుడైనా నా బిడ్డల్ని చంపాడు, ఎవరినో చంపలేదు కదా. కాబట్టి దయచేసి వాడిని క్షమించండి, మీకు ఎవరికి దొరికినా కూడా వాడిని ఏమనొద్దాను. కానీ యోవాబు మాత్రం కడుపులో పెట్టుకున్నది మాత్రం అలాగే పెట్టుకున్నాడు. దొరకడమే కడుపులో ఉన్న పగంతా కూడా తీరేటట్టు కొడతా ఉంటే, ఒక్కొక్క బాణం కొడతా ఉంటే రొమ్ముల్లో గుచ్చుకొని బయటకు వెళ్తా, రక్తం బయటకు చిందుతూ ఉందండి. నేను కష్టపడి నేను సంపాదించి నేను ఆ పొలాన్ని ఎలా పండించుకుంటే నువ్వు దాన్ని పాడు చేసావా? తీసివాడిని అవతలకి నెట్టేయండి అన్నాడు. మంచి కోపం మీద ఉన్నాడు. రావడమే దావీదు ఏడవడం చూశాడు. అక్కడ కూడా ఎలాగున్నదంటే మాట్లాడే విధానం మీరు గమనించండి. దావీదు కంటే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. దావీదు రాజు, ఇతడు రాజు కాదు, కేవలం యుద్ధ యోధుల్లో నుంచి ఒక యోధుడు. నీ కొడుకు బతుకుండి మేము చచ్చిపోతే బాగుండేదా? నువ్వు బతుకుండాలి, నీ కుమారులు బతుకుండాలి, నీ భార్యలు బతుకుండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి, మేము చచ్చిపోవాలి, ఇదేనా నువ్వు కోరుకునేది? నువ్వు వెళ్ళి లోపల కూర్చొని ఏడుస్తూ ఉంటే చూడు అక్కడ వాళ్ళు ఎలాగెళ్తున్నారు. దేనంగా వెళ్ళిపోయి దావీదు ఏడవడం మొదలుపెట్టాడు. ధర్మశాస్త్రం ఏం కోరద్దంటే ప్రతీకారం, కంటికి కన్ను పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ, హత్యకి హత్య. అందుకనే ధర్మశాస్త్రము కృప ఎన్నడూ కూడా ఇవి ఒకటి కాలు. ప్రార్థనలోకి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ప్రతీకార మనసులతో ఉంటారు. ప్రతీకార మనసులతో కొందరేమనుకుంటారంటే నేను తప్పులు చేశాను, నా పిల్లలు కూడా బోల్డని తప్పులు చేసి ఉంటారు, కానీ దేవుడు వాళ్ళని క్షమించును గాక. పలానా వాళ్ళ బాగాలేదంట, మనం ప్రార్థన చేద్దామని క్షమించే హృదయంతో ప్రార్థిస్తారు. దయచేసి మీరు గమనించండి, ఇప్పుడు మనం ప్రార్థన చేసే సమయంలోంచి ఎంతమంది అలాగున్నాం? ఎంతమంది ధర్మశాస్త్రాన్ని కోరుతున్నారు? ఎంతమంది కృపను కోరుతున్నారు? బైబిల్ ఇక్కడ చెప్తుంది, ధర్మశాస్త్రం కంటే కృప చాలా గొప్పదంట. అయ్యా ఎందుకని ధర్మశాస్త్రం కంటే కృప గొప్పదంటే, కృప ఎవరో కాదు కానీ ప్రభువు యేసే కృప. ఆమేన్. ఇప్పుడు ఏకీభవించే మనసులో దేవుడికి రావాలి. అంటే ఏకీభవించే మనసు రావాలంటే ఏం చేయాలంటే, ముందు మనలో నుంచి ఆ నూతన జన్మ రావాలంటే, కృప పొందుకోవాలంటే నీలో ఉన్న ధర్మశాస్త్రం చావాలి. చాలామంది మాకు కృప కావాలని అడుగుతున్నారు, కానీ లోపలేమున్నదంటే మనలో ప్రతీకారం ఉంది. నువ్వు ఒక ప్రతీకారం పెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి నాకు కృప కావాలంటే దేవుడు ఎలా కృపనిస్తాడు? ఇది నెరవేరని కార్యం. ధర్మశాస్త్ర విషయంలో నువ్వు చావాలి. పౌలు వివరంగా చెప్తాడు, నువ్వు ధర్మశాస్త్ర విషయంలో, నువ్వు పగ తీర్చుకునే విషయంలో, ఒకవేళ నువ్వు ఎవరి మీదన్నా ఒక పగని పెట్టుకున్నావు, అది పెట్టుకొని ఒకవేళ నీకు ఏదైనా బలహీనతగా ఉన్నది, పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి అన్నావు, ఒకవేళ పాస్టర్ గారు ప్రార్థన చేశారు, మళ్ళీ వెళ్ళే సమయంలోంచి ఎందుకో నువ్వు తగ్గలేదంటున్నావు, కొంచెం దయచేసి సంఘమా ప్రార్థన చేయండి అంటున్నావు, సంఘం కూడా ప్రార్థన చేస్తుంది, కానీ అది సాల్వ్ అవదే. మొదట నీలోనే ఏకీభవించే మనసు లేనప్పుడు దేవుడు ఎలాగా నీ ప్రార్థన వింటాడు? నువ్వు ఎన్ని గంటల ప్రార్థన అయినా చేయొచ్చు, అది లెక్కలోకే రాదు. నువ్వు అనేకమైన గంటల ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ దయచేసి గమనించండి, మనం వినేటువంటి వాక్యాంశం ఏమంటే, టూ ఆఫ్ యూ, మీలో ఇద్దరు, బోత్ ఆఫ్ యూ, మీలో ఇద్దరు ఏకీభవించాలండి. కనుక ధర్మశాస్త్రాన్ని నీలో పెట్టుకొని నువ్వు ప్రార్థనలో కూర్చున్నంత కాలం నువ్వు అడుగుతావే కానీ దేవుడు కార్యం చేయడు. నువ్వు అనుకుంటావు ఎందుకని కార్యం జరగడం లేదు, నేను అడిగిన కార్యంలో ఎందుకని నెరవేరడంలో. చాలామంది వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళకి జరుగుతుంది, వీళ్ళ కోసం ప్రార్థన చేస్తే వీళ్ళకి జరుగుతుంది. కనుక మనం ఏం చేయాలంటే మనలో ఉన్న ధర్మశాస్త్రం చావాలి. ఎంతమంది పాత విషయంలో చావాలనుకుంటున్నారు? పాత జీవితంలో చావకుండా నువ్వెన్నడూ కూడా కొత్త విషయంలో బ్రతకలేవు.
పాతది చావాలి. దేవుడు కరుణించును గాక. అందుకని ప్రభుత్వం అంటున్నాడు, నువ్వెన్నడైనా ఒక కోడల్లో నిలబడ్డావు, జంక్షన్లో నిలబడ్డావు. నువ్వు జంక్షన్లో నిలబడగానే అన్నీ కూడా 4 రోడ్ల కోడలది. కాబట్టి ఈ పక్కన ఉన్నాయి. నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు సడన్గా రెడ్ సిగ్నల్ పడ్డది. రెడ్ పడగానే ఏంటంటే ఆగు అక్కడ అనగా నువ్వు ఆగిపోయావు. అదే సమయంలోంచి రెడ్ వెలుగుతూ ఉన్నది, గ్రీన్ వెలుగుతుంది. 2 వెలిగేటప్పుడు నువ్వు వెళ్ళమనా నువ్వు ఆగమనా? అవునా కాదండి? మిగతా వాడికి 3 ప్రక్కల రెడ్ సిగ్నల్ పడ్డాక ఇటు వెళ్ళేవాడికి గ్రీన్ పడితే ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చి ఏమంటే అవును ఇది నాకు వెళ్ళడానికి ఇది గ్రీన్ సిగ్నల్ పడ్డదని నువ్వు వెళ్తావు. కానీ అలా కాకుండా నీకు రెడ్ సిగ్నల్ ఉంది, గ్రీన్ సిగ్నల్ ఉన్నది, ఇది వెళ్ళాలా ఇది మానాలా. కాబట్టి ఆ 2 ఏకీభవించవంట. రెడ్ గ్రీన్ ఈ 2 కూడా ఇది ఏకీభవించవు. నిన్ను ఒక గందరగోళంలోకి తీసుకుని వెళ్తావు. నువ్వు గందరగోళంలోనికి వెళ్ళే ముందు ఏం చేయాలంటే నువ్వు ధర్మశాస్త్ర విషయంలో చచ్చిపోవాలి. ఒకవేళ నేనైనా అదిలో చావాలి. లేదు మనం ఒకవేళ దేవుని వాక్యాలు ఎంతగా వల్లించినా ఆ కార్యం జరగదు. సరే, ఇక్కడ భౌతికమైన కార్యాలు మనం పక్కన పెడదాం. ఇప్పుడు నిత్యత్వాన్ని గురించిన కార్యం చూద్దాం. ఈ పాత ఆకాశము క్రొత్త భూమి, ఈ రెండింటిని మీరు చూడండి. నూతన ఆకాశం నూతన భూమి ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? అందరికీ నమ్మకం ఉందా? నూతన ఆకాశం నూతన భూమి, పాత ఆకాశం పాత భూమి, ఈ 2 కూడా ఒకటిగా ఏకీభవించమంటారు. ఈ 2 ఒకటవ్వవు. ఎందుకని ఈ 2 ఒకటి ఏకభవం అంటే ఈ రెండింటిని మీరు గమనించండి. ఈ పాత ఆకాశం ఈ పాత భూమి అంతా కూడా పాపంతో నిలిచింది. అయితే ఈ పాపంతో నిలబడ్డ దాన్ని మరి నూతన భూమి నూతన ఆకాశంలో అసలు పాపమే ఉండదు. ఈ 2 ఎలాగ ఏకమవుతాయి? కనుక ముందేం చేయాలంటే ఈ పాతది చచ్చిపోవాలి. మీరు ఏదైనా చూడండి, నువ్వు కృప పొందాలంటే ధర్మశాస్త్రం చావాలి. కాబట్టి నువ్వు నూతన జన్మ కావాలంటే ఏం చేయాలి? నీ పాత జన్మ చావాలి. ఆమేన్. ఇప్పుడు నువ్వు నూతన ఆకాశం నూతన భూమి రావాలంటే ఏం చేయాలి? ఈ పాతదంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టివేయాలి. అదే కాకుండా ఇక్కడ వర్తమానం మనకు నేర్పించడం, పరలోకం పాతాళం ఈ 2 ఎన్నడూ ఏకీభవించవు. మీరే చెప్పండి, పరలోకం పాతాళం ఎన్నడైనా ఏకీభవిస్తాయా? ఏదైనా ఆధారం ఉన్నదా? పరలోకంలో ఉండేది అది నిరంతరం ఉండేది, పాతాళం నిరంతరమైనది కాదు. సరే, పరలోకంలో దేవుడు ఆసీనుడై ఉంటాడు, మరి పాతాళంలో ఎవరు ఆసీనుడై ఉంటారు? మరి ఈ 2 ఎలాగ ఏకీభవిస్తాయి? ఒకవేళ ప్రార్థనలో కానీ ఆరాధనలో కానీ ఈ 2 కార్యాల మధ్యన ఎలాగా ఏకీభవిస్తాయి? పరలోకంలో ఏముందంటే సంతోషం ఉంది, పరలోకంలో ఏమున్నదంటే ఆనందం ఉంది. పాతాళంలో ఏముంది? ఏడుపు ఉన్నది, రోదన ఉన్నది, అక్కడ కేకలు ఉన్నవి, అక్కడ బాధ ఉంది. ఈ 2 ఎలాగ ఏకీభవిస్తాయి? కానీ ఇక్కడ కావాల్సింది ఏమంటే పాతాళపు కోరికలు ముందు మనలో చావాలి. ఈ పాతాళపు కోరికలు చావకుండా పరలోకంలోనికి ఎన్నడూ వెళ్ళలేము. దేవునామానికి మహిమ కలుగును గాక. పరలోకంలో దూతలు ఉంటారు, పరలోకంలో జీవులు ఉంటారు, పరలోకంలో ఆమేన్ బహుమానాలు ఉంటాయి. పరలోకంలో ఎవరుంటారు? నేను మీకు అవకాశం ఇచ్చాను, ఆల్రెడీ చెప్పాను. పరలోకంలో దేవుడు ఉంటాడు, పరలోకంలో దూతలు ఉంటారు, పరలోకంలో జీవులు ఉంటారు. పరలోకంలో ఇంకెవరుంటారు? ఇంకానండి అసలు చెప్పాల్సిన దగ్గర ఒకటి మిస్ అవుతున్నారు. ఇంకానండి చాలా చాలా ముఖ్యమైనది, ప్రతి క్రైస్తవుడికి ఇది గ్రహింపులోనికి రావాల్సిన కార్యం. సరే గమనించండి, పరలోకంలో ఎవరుంటారంటే ఎవరైతే భూమి మీద పాపాన్ని జయించారో జయించిన వారు మాత్రమే అక్కడ ఉంటారు. ఓడిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? వాళ్ళు పాతాళంలో ఉంటారు. పాప విషయంలో ఓడిపోయిన వాళ్ళందరేమో పాతాళంలో ఉంటారు, పాప విషయంలో జయించిన వారంతా పరలోకంలో ఉంటారు. పరలోకంలో ఏమున్నవంటే బహుమానాలు ఉన్నవి. కాబట్టి దానికి దీనికి ఎక్కడ ఏకీభవిస్తాయి? ఈ 2 ఏకీభవించలేవు. దేవుడు కరుణించును గాక. ఆయన మనకే స్తోత్రం. దేవుడు సహాయపడుగాక. ఇప్పుడు మీరు గమనించండి,
దేవుని పరదేశంలో గమనించండి, మీరు అబ్రహామును చూడొచ్చు, ఇస్సాకును చూడొచ్చు, యాకోబును చూడొచ్చు, యోసేపును చూడొచ్చు, మోషేను చూడొచ్చు, యోషువను చూడొచ్చు, కాలేబును చూడొచ్చు, దావీదును చూడొచ్చు, సమూయేలును చూడొచ్చు, నాతాను చూడొచ్చు, యెషయాను చూడొచ్చు, మీకాయ ప్రవక్తను చూడొచ్చు, యేస్కేల్ని, దానియేల్ని, హోషియా, ఈ ప్రవక్తలందరినీ మనం పరదేశంలో చూడొచ్చు. పాతాళంలో ఎవరిని చూస్తాం? ఎవరినైనా గుర్తు తెచ్చుకోండి. పాతాళంలో ఎవరినో చూడొచ్చు. కయ్యని మీరు చూడొచ్చు, అవునా? దాతాను, కోరాహు, అభిరాము, వీళ్ళందరూ వాళ్ళేనా? అదే కాకుండా ఆకాను, ఇస్కరియోతు యోధా, హేరోదు, పిలాతు, వీళ్ళందరూ అక్కడ ఉంటారు. ఎవరిని కలుసుకుందాం అనుకుంటున్నారు? పరలోకంలోనికి వెళ్ళి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అక్కడ ఉన్నటువంటి యోసేపుని, ఆమేన్, లేకపోతే దావీదుని, నాతాన్ని, మనకంటే ముందుగా ఉన్న ఆ పరిశుద్ధులందరినీ వాళ్ళ కలుసుకుందామనుందా? లేకపోతే అక్కడ దేవుని యొక్క పరిచర్యలో దేవుడి మీద తిరుగుబాటు చేసిన దాతాను, కోరాహు, అభిరాము, లేకపోతే యేసుని సిలువేసినటువంటి హేరోదు, పిలాతు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కలుసుకుందాం. వీళ్ళు ఎలాగా ఏకీభవిస్తారు? ప్రార్థనలోనికి వచ్చినప్పుడు వీళ్ళు ఎలాగా ఏకీభవిస్తారు? ఈ రెండు ఏకమవడం అనేది అసాధ్యం. కారణం ఏమంటే, ఒక నిజమైన విశ్వాసి దేవుడి విషయంలో చచ్చిపోవడానికి ఇష్టపడతాడు. కానీ నిజమైన విశ్వాసి కానివాడు తన పాత జీవితం విషయంలో చచ్చిపోవడానికి ఎన్నడూ ఇష్టపడడు. ఆమేన్. దేవుడు కరుణించును గాక. అయితే గమనించండి, నేను ప్రభురాత్రి భోజనంలో జ్ఞాపకం చేసిన కొన్ని మాటలు మళ్ళీ మీకు జ్ఞాపకం చేయాలనుకున్నా. ఎంతమంది మరి అది జ్ఞాపకం ఉన్నదో, అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పిందే కదండి. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, ఒకటి దేవుని ముద్ర, రెండవది మృగపు ముద్ర. ఇది ఎన్నడూ మర్చిపోద్దు. అత్యంత బైబిల్ అంతటిలో నుంచి ప్రాముఖ్యమైనటువంటి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన కార్యం దేవుని ముద్ర, రెండవది మృగపు ముద్ర. అయితే రెండవ కార్యం, అత్యంత ప్రాముఖ్యమైన విషయాల్లో నుంచి మరొక కార్యం ఏమంటే ప్రభు యొక్క రహస్యమైన రాకడంట. ఇది బైబిల్ అంతటిలో నుంచి. కారణం ఏమంటే, దీనిలో నుంచి మీరు గమనించండి, రాజులే కానీ లేకపోతే నాయకులే కానీ వాళ్ళ యొక్క పట్టులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు కోల్పోతారంట. అంటే ఇప్పుడు వరకు కూడా ఏమన్నదంటే, నియంతలే కానీ, రాజులే కానీ, ప్రభుత్వాలే కానీ కొన్ని పట్టుకొని ఉన్నారు. వాళ్ళు పట్టుకొని ఇది మా వశములో ఉన్నదంటారు. కానీ ఎత్తబడే సమయంలో మాత్రం ఎత్తబడే వాడిని పట్టుకోవడం ఏ నియంత వల్ల కాదు. అది ఎత్తబడే వాళ్ళని పట్టుకోవడం ఏ రాజు వల్ల కాదు. అది ఎత్తబడే వాళ్ళని పట్టుకోవడం ఏ ప్రభుత్వం వల్ల కాదు. అది సంపూర్ణంగా దేవుని ఆధీనంలో ఉన్నది. ఆమె భూమి యొక్క ఆకర్షణ కూడా ఎత్తబడే సమయంలో పట్టుకోలేదు. తన వధువుని దేవుడు అలాగా భూమి ఆకర్షణలో నుంచి దేవుడు తీసుకుని వెళ్ళగలడు. దేవుని నామానికి స్తోత్రం. దయచేసి ఇక్కడ గమనించండి, ప్రవక్త ఇంకో మాట అంటాడు. మూడవ కార్యం, అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, చాలామంది వరాలన్నింటిలో, అంటే నీకు ఏ వరం కావాలి నువ్వు ప్రార్థన చేయంటే మాత్రం ఎవరికి వాళ్ళు ఏమంటారు, ప్రభా నేను ఎవరి మీద నా చేతులు పెడితే కనుక వాళ్ళు వెంటనే స్వస్థత పొందాలి, ప్రభా వాళ్ళు వెంటనే స్వస్థత పొందాలి. ఎందుకంటే ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా స్వస్థత వరానికి చాలా డిమాండ్ ఉందంట. కానీ ప్రవక్త అంటాడు, అసలు లేఖనాల ప్రకారం స్వస్థత కంటే రక్షణ చాలా ప్రాముఖ్యమైనదండి. స్వస్థత కంటే రక్షణ చాలా ప్రాముఖ్యం. ఏ విషయాల్లో అంటే మీరు గమనించండి, ఒకవేళ ఈ రాత్రి మీరు కడుపుల నొప్పితో ఉన్నారు, దేవుడు ఆయన అద్భుతం చేసి మీ కడుపుల నొప్పులు తగ్గించారు. ఈ రాత్రి కడుపుల నొప్పి తగ్గిపోయింది, రేపొద్దున తలనొప్పి రాదని గ్యారంటీ ఏంటి? సరే రేపొద్దున తలనొప్పి వచ్చింది, దేవుడు తగ్గించారు. మళ్ళీ మీకు కాలు నొప్పి వస్తుంది, దేవుడు తగ్గిస్తాడు. మళ్ళీ మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, దేవుడు అది తగ్గిస్తాడు. అంటే ఒకవేళ ఇదే సమయంలో నుంచి మీ ఆయుష్కాలం అయిపోయింది అనుకోండి, ఆయుష్కాలం అయిపోయి చనిపోతే రక్షణ లేకుండా నువ్వు ఎన్ని స్వస్థతలు పొంది ఏం ప్రయోజనం? నువ్వు ఎన్ని స్వస్థతలైనా పొందొచ్చు, అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు ఎన్ని విధాలైనటువంటి ఆరోగ్యంతో కూడిన కార్యాలు ఎన్నైనా నువ్వు పొందొచ్చు. కానీ ఒకవేళ దేవుడు బహుమానంగా ఇచ్చే రక్షణ నీకు లేదనుకోండి, ఏం ప్రయోజనం? రక్షణ అనేది బహుమానం, రక్షణ అనేది ప్రేమ, రక్షణ అనేది కృప. దేవుడు కృపతో మనకి ఇచ్చేదే కదా. ఒకవేళ ఈ రక్షణ విషయంలో మనం ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే, అంటే రక్షణ పొంది కూడా నేను రక్షణ పొందిన వ్యక్తిగా
నువ్వు వ్యవహరించకపోతే. అందుకని ప్రభుత్వం అర్థమయ్యేటట్టుగా చెప్పాడు ఏమంటే, నీ పళ్ళు తోవడం నువ్వు నిర్లక్ష్యం చేస్తుంటే నీ పళ్ళు పాడైపోతాయి. నువ్వు భోజనం చేయడం సరిగా నువ్వు చేయడం లేదు సరిగా, నీ జీర్ణ వ్యవస్థ పాడైపోద్దండి. ఒకవేళ నువ్వు మంచినీళ్ళు తాగడం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నావు, అప్పుడు ఏమవుతుందంటే నీ రక్తం అంతా కూడా గడ్డలు కట్టుద్దండి. ఒకవేళ నీ ఆరోగ్యాన్ని గురించి నువ్వు తగినటువంటి జాగ్రత్త తీసుకోవడం లేదు, నీ శరీరం ఎలా పాడైద్దో, రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటే అది కూడా కలిగి నువ్వు ప్రయోజనం లేని వ్యక్తి అయిపోతుంది. దేవుడు అటువంటి స్థితి నుంచి దేవుడు మనల్ని కాపాడును గాక. ఆమేన్. 4వ కార్యం అండి, అత్యంత ప్రాముఖ్యమైన విషయాల్లో మొదటిది దేవుని ముద్ర, మృగముద్ర. 2వది ప్రభు యొక్క రహస్య రాకడ. 3వది స్వస్థత కంటే రక్షణ ప్రాముఖ్యమైనది. 4వది ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యమైన వాడు ఎవరు? ప్రపంచంలో అత్యంతమైన ప్రాముఖ్యమైనటువంటి వారెవరు? ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ప్రపంచం అంతటిలోనే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అంటే ప్రభువైన యేసు పరిపూర్ణమైన మానవుడు, ఆయన పరిపూర్ణమైనటువంటి దేవుడు. ఆయన ఈ భూమి మీద అన్ని పరిచర్యలు ఆయనలో ఉన్నాయి. ఆయన కంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకా చెప్పాలంటే పేతురు రాసిన పత్రికలో స్వయంగా పేతురు శరీరధారిగా యేసు ప్రభులో నుంచి అన్ని విధాలుగా చూశారు. ఆకలి కొనడం, ఆయన రోగిగా ఉండడం, ఆయన బలహీనుడిగా ఉండడం. కానీ అదే పేతురు ఒక యూదుడు అయ్యుండి ఆయన దేవుడు అంటాడు. ఆయన మన దేవుడు, మన రక్షకుడు, ఆయన మనకి స్తోత్రం. అతి ప్రాముఖ్యమైనటువంటి నమ్మలేని నిజం, అతి ప్రాముఖ్యమైన నమ్మలేని నిజం యేసుక్రీస్తు యొక్క వాగ్దానం ఏంటది? బైబిల్ అంతటిలో నుంచి నమ్మడానికి సాధ్యం కాని వాగ్దానం అంట. నమ్మడానికే వీలు కాదంట. ఇది ఎలా సాధ్యం అంటామంట. ఇది ఎలా సాధ్యం? అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం అది. యోహాను సువార్త 14వ అధ్యాయము ఇది చాలామంది పొరబడిపోయి తలకిందులయ్యారండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి గొప్పవి అనగా మీరు ఇంకా ఎక్కువ వానిని చేయుట ఎలా కాదండి. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచెదరో, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిలో ఆయనే ఉండి ఆ కార్యము జరిగించును. నీకు నీవు చేయలేవు, నాకు నేను చేయలేవు. కాబట్టి శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభు కొంతమందినే బ్రతికించారు. శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కొంతమంది రోగులనే బాగు చేశారు. శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కొంతమందినే రక్షణలోకి నడిపించారు. శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కొన్ని మాత్రమే జరిగించారు. అదే యేసు ఒకవేళ ఇక్కడ ఉన్నవారందరిలో ఒక్కొక్కరిలో యేసు ప్రభు ఉండి వాటికంటే దేవుడు ఇంకా ఎక్కువ కార్యాలు చేయగలడు. అసాధ్యమైనది ఏదీ లేదు. కారణం ఏమంటే చేసేది మనం కాదు, కానీ మనలో ఉండి చేయవాడు ఆయనే. కాబట్టి ఇది అత్యంత నమ్మలేనటువంటి గొప్ప వాగ్దానం. ఇది నమ్మగలిగిన వారు ఆమేన్ చెప్పొచ్చా? ఆమేన్. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు యొక్క బోధ అంతటిలో ఆటంకంగా ఉన్నది ఏంటి? యేసుక్రీస్తు యొక్క బోధ అంతటిలో ఇంకా ఎవరైనా చెప్తారా? చెప్పపోయినా పర్లేదండి.
దేవుడు సహాయపడుగాక. యేసుక్రీస్తు యొక్క బోధ అంతటిలో ఆటంకంగా ఉన్నది ఏమంటే ప్రజల యొక్క విద్య అంట. ప్రజల యొక్క విద్య అంటే చదువు, వాళ్ళ సొంత చదువు. యేసు ప్రభు ఆయన ఒకటి చెప్తా ఉంటే వీళ్ళ సొంత విద్య తీసుకొచ్చి దానిలో వాళ్ళు ఉంచడం వల్ల ఎక్కడికక్కడికి ఆయన బోధించేటువంటి బోధ ప్రజల్లోనికి వెళ్లకుండా వీళ్ళ తెలివితేటలు వాటిని అడ్డగిస్తున్నాయండి. అవిశ్వాసం కాదండి, వీళ్ళ సొంత తెలివితేటలు, వీళ్ళ సొంత జ్ఞానం, వీళ్ళ సొంత చదువు, ఇదే ఆయన బోధనంతటను కూడా ఆటంకపరిచినది. అది శాస్త్రులే కానీ, పరిసయ్యులే కానీ, సద్దుకైలే కానీ వారి యొక్క సొంత జ్ఞానం, వారి యొక్క సొంత తెలివితేటలు. ఇది ఎల్లప్పుడూ కూడా యేసుప్రభు ఎంత బోధించినా, అవును మా పరిసయ్యుడు ఎలా బోధించాడు, మా శాస్త్రి గారు ఎలా బోధించారు, మా వాళ్ళు ఎలా బోధించారు, వాళ్ళు అలా. యేసుక్రీస్తు సత్యాన్ని చెప్పేది వాడు వినడం లేదు, కానీ వాళ్ళు ఆ తప్పుడు బోధతో వాళ్ళ తలకాయలు నిండిపోయినాయి. యేసుప్రభు యొక్క బోధ అస్సలు చేర్చుకోలేపారు. ఆమేన్. దేవుడు సహాయపడుగాక. లోతు నీతిమంతుడని ఏ విధంగా చెప్పగలం? ఎంతమంది గ్రహించేవారుగా ఉన్నారు? దేవుని నామానికి స్తోత్రం. దయచేసి గమనించండి. షంగర్ గారు సాక్ష్యం చెప్పేటప్పుడు నాకు ఎలా చెప్పాలో నాకు తెలియదు అన్నారు. నిజమే, చెప్పేటప్పుడే మనకు అర్థమైంది. అవునా కదా? సాక్ష్యం ఎలా చెప్పాలో నాకు తెలియదు. మీరు ఎప్పుడైనా సాక్ష్యం బాగా చెప్పేవాళ్ళని చూడండి, వాళ్ళు లేచినప్పుడు ముందుగా ప్రిపేర్ అయిపోయి ఉంటారు. ముందుగా ప్రిపేర్ అయిపోయి లేవడం పాస్టర్ గారికి దేవుడికి ఎలా వందనాలు చెప్పాలి, పాస్టర్ గారికి ఎలా వందనాలు చెప్పాలి, సంఘానికి ఎలా వందనాలు చెప్పాలి, ముందేమో ఈ విషయం చెప్పాలి, తర్వాత ఈ విషయం చెప్పాలి, తర్వాత ఈ విషయం చెప్పాలని మొత్తాన్ని అంతా కూడా మైండ్లో ఫిక్స్ చేసుకొని ప్రార్థనలో పెట్టుకొని అప్పుడు ఇది ఒక కంఠస్థ పట్టినట్టుగా క్లియర్గా చెప్పేసి ఊరుకుంటారు. ఆల్రెడీ సాక్ష్యాలు చెప్పడం ఎలాగో వినడం వల్ల. అదేవిధంగా ఇక్కడ లోతుకి అబ్రహాముతో ఉండడం వల్ల ఏది మంచో ఏది చెడో వివరంగా తెలిసింది అతనికి. అతనిలో లేదు, కానీ అబ్రహాముతో సహవాసం వల్ల అబ్రహాము నీతిమంతుడు. ఎంతమంది ఆమెను అంటున్నా? కాబట్టి అబ్రహాం ఏం చేసినా వెనకాలే ఉండి తన జీవితంలో నుంచి ఇలా వద్దొద్దు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. మీరు ఎప్పుడైనా మీరు గమనించండి, ఒక సొలొమోను దగ్గరకు వచ్చి ఆ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి శాపదేశ్ పురాణి ఏమన్నదంటే, నీ భోజనపు బల్ల దగ్గర కూర్చున్నటువంటి వారిని నీ పని వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు. బయట ఉన్నవాడికి ఆ భాగ్యం లేదు, ఆ భోజన బల్ల దగ్గర కూర్చునే భాగ్యం లేదు, కానీ సొలొమోను యొక్క మాటలు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు వింటున్నారు. ఇప్పుడు అబ్రహాం యొక్క మాటలు అబ్రహాం యొక్క సహోదరుడు లేకపోతే అన్నకుమారుడు ఇతను దగ్గరగా ఉండి మంచి ఏదో చెడేదో ప్రతీది కూడా క్షుణ్ణంగా తేటగా అతను అర్థం చేసుకున్నాడు. కనుక ఇతను నీతిమంతుడు అయ్యాడంట. ఇతను నీతిమంతుడు అయ్యాడు కాబట్టి చెడును విసర్జించాడు. ఇది చేయకూడదు కాబట్టి నా సహోదరుడైన అబ్రహాము ఇలా చేసేవాడు కాదు, నేను కూడా ఇలా చేయను. మీరు ఎప్పుడైనా గమనించండి, చర్చికి వచ్చేవాళ్ళు, కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా ఏదైనా పని చేయగానే కొంచెం అనుభవం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది మంచి నేర్పుతారు, కొంతమంది చెడు నేర్పుతారు, రెండు జరుగుతాయి. అయ్యా మంచి నేర్పుతారు చెడు నేర్పుతారంటే కొంతమంది పని కట్టుకొని ఏం చేస్తారంటే చర్చిలో ఉన్న వాళ్ళందరూ వివరాలు చెప్తారు. కొత్తగా వచ్చినాడు వాళ్ళకి తెలియదు కదా, ఓహో చర్చి అంటే నేను చాలా అనుకున్నా కానీ ఎట్లాంటియేనా నేర్పేదని. కొందరేం నేర్పుతారంటే చర్చిలో ఎవరు ఎలాగున్నారో చూడొద్దు, నువ్వు ఒకటే గురి పెట్టుకో, నేను దీవించబడాలి. ఏం చేయాలి? దయచేసి గమనించండి, ఇది ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి యొక్క విధానం. ఎవరినే చూడొద్దు. కాబట్టి మీరు ఎవరైనా స్కూల్కి కొత్తగా వేరే స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పద్ధతులు ఏంటో మనకు తెలియకుండా అంతా తలకిందులైపోతాం. కనుక ఒకసారి నూజివీడు స్కూల్లో చదువుకొని విజయవాడ స్కూల్లోకి రాగానే సివిఆర్ స్కూల్లోకి వెళ్ళగానే వాళ్ళు అడిగారు, నువ్వు ఏ స్కూల్ నుంచి వచ్చావని. నేను హై స్కూల్ నుంచి వచ్చాను. వాళ్ళు నన్ను అడిగారు, నువ్వు ఏ స్కూల్ నుంచి వచ్చావన్నారు. నేను హై స్కూల్ నుంచి వచ్చానని. దాని పేరు చెప్పలేదు, కానీ నాకు తెలిసింది ఏమంటే దానిలో 7th వరకు చదివాను కాబట్టి అది హై స్కూలే కాబట్టి హై స్కూల్ నుంచి వచ్చాను. అయ్యా తెల్లారినట్టే ఉంది కానీ నువ్వు హై స్కూల్ నుంచే వచ్చావు, అసలు ఆ స్కూల్ పేరేంటి? కాబట్టి దయచేసి గమనించండి, కొత్తగా వచ్చినప్పుడు మనకేమీ తెలియదు, లోతుకేమీ తెలియదు, కానీ ప్రత్యక్షత అంతా కూడా అబ్రహాముకు ఉంది. ప్రత్యక్షత అబ్రహాముకు ఉంది కనుక మంచి ఏదో చెడోదో తనకు తెలుసు.
మంచి ఏదో చెడేదో తెలిసి అతడు నీతిమంతుడుగా తన భార్యకు చెప్తున్నాడు, కానీ భార్య వెంటంలా, తన పిల్లలకు చెప్తున్నాడు, పిల్లలు వెంటంలా. కానీ అతడు నీతిమంతుడుగా కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నాడంట. కానీ అతడికి ఖండించే ధైర్యమే లేదంట. ఇది పాపం. చాలామంది తల్లిదండ్రులకు కూడా లేదంట. పిల్లల కళ్ళ ఎదుటే వాళ్ళు ఏదైనా ఫోన్లో చూడకుండా చూస్తున్నా, ఊరుకోరా బాబు, ఊరుకోరా బాబు, లేకపోతే వెళ్ళిపోతానంటాడు, లేకపోతే చంపే అంటారు. ఊరుకున్నానా? ధైర్యం లేదంట. వాళ్ళు లోతులంట. వాళ్ళకి వాళ్ళ పిల్లలు కూడా ధైర్యంగా చెప్పలేని పిరికోళ్ళు ఉన్నారంట. సంఘంతో ఏది మంచో ఏదో చెడో చెప్పలేనటువంటి పిరికి సేవకులు ఉన్నారంటాడు ప్రవక్త. లోతు నీతివంతుడే, కానీ అతనికి చెప్పే ధైర్యమే లేదంట. చెప్పే ధైర్యం లేదంట. ఈరోజు ధైర్యం కలిగిన వాళ్ళు కావాలి. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడే. దేవుడే ధైర్యం ఇచ్చేవాడు. ఆయన దేవుడు అటువంటి ధైర్యాన్ని మనకు అనుగ్రహించను కాక. దయచేసి గమనించండి, ఇక్కడ ఇద్దరు ఏకీభవించేవాడు. ఇప్పుడు మనం గమనిద్దాం దేవుని యొక్క వాక్యంలోంచి. ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం అండి. క్లియర్గా ఇక్కడ రాయబడుతున్నది. ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు, గమనించండి, వీళ్ళలో ఒకరి మీద ఒకరికి ఎటువంటి విరోధం లేదు. ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, ఇద్దరిని మీరు గమనించండి, ప్రవక్త నొక్కి దాన్ని చూపిస్తున్నాడు. ఏమంటే అబ్రహాము ఇంటి గుడారం దగ్గర కూర్చుంటే లోతు వెళ్ళి పట్టణపు గవిని దగ్గర కూర్చున్నాడంట. ఊళ్ళో విశేషాలన్నిటి కోసం ఎక్కడానో కూర్చుండేది. అబ్రహామేమో తన ఇంటి దగ్గర కుర్చీ వేసుకొని కూర్చున్నాడంట. ఎండగా ఉందంట. ఎండగా ఉన్నది, ఇబ్బందికరంగా ఉన్నది. కానీ దేవుడు ఏ స్థలం అయితే చెప్పినా అదే స్థలం దగ్గర ఎండలో కూర్చున్నాడు. కానీ లోతు మాత్రం పట్టణంలో మంచి పేరు సంపాదించాలనుకున్నాడంట. వారందరి మధ్యలో ఒక ప్రముఖుడిగా ఉండాలని కోరుకున్నాడంట. అందుకని పట్టణం యొక్క గవిని దగ్గర కూర్చొని అన్నాడు. దేవుడు ఇప్పుడు ఇద్దరు దేవదూతలు పంపుతున్నాడు, ఒకరిని కాదు. వారి ఇద్దరు ఒకరితో ఒకరు సమ్మతిస్తున్నారు. అంటే ఒకవేళ దానిలో నుంచి ఒకరు వెళదామని ఒకరు వద్దని ఎలాగనడం లేదు. కానీ ఇద్దరు దూతలు ఉన్నారు. కనీసం వాళ్ళు దూతలను చెప్పడానికి ఒక్క ఆధారం లేదు, కానీ వాళ్ళు దూతలు మనుషుల్లో కలిసిపోయారు. వాళ్ళు ఎవరైనా చూడగానే వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఎవరో బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళు దూతలు స్వయంగా. ఇద్దరు ఒకే ఉద్దేశంతో ఉన్నారు. వెళ్ళడమే. అలాగా పట్టణంలో నుంచి వెళ్తూ ఉండగానే పట్టణం యొక్క ద్వారాల దగ్గరికి రాబోయేపటికి అక్కడ కూర్చున్నాడు లోతు. ఆ యొక్క వెళ్ళేవాడిని ఆళ్ళని చూస్తా ఎక్కడో ఆరిపోవడానికి చిన్న నిప్పు ఉందంట. అబ్రహాం యొక్క లోపలైతే ఆరిపోయే నిప్పు లేదు, కానీ మండే 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 దీపం అన్నది. ఆమేన్. అబ్రహాంలో అది ఆరిపోయేది కాదు, కానీ అది మండుతూ ఉంది. కానీ ఇక్కడ ఈ లోతు యొక్క హృదయం ఎలా ఉన్నదంటే అది ఉండి ఎలగనా వద్దా అని ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న చిన్న దీపం ఏదో ఎక్కడో లోపల వెలుగుతుంది. కారణం మీరు గమనించండి, అతని కుమారులు ఉన్నారు, లోతుకు కుమారులు ఉన్నారు. చాలాసార్లు లోతుకి మనం ఆడపిల్లలు అనుకుంటాం, కాదండి, లోతుకు కుమారులు ఉన్నారు. లోతు యొక్క కుమార్తెలు పెళ్లి సంబంధాలు కుదిరిపోయినాయి. కాబట్టి అవన్నీ ఎక్కడ కుదుర్చుకున్నాడంటే సొదొమ పట్టణంలో కుదుర్చుకున్నాడు. ఈ ఇద్దరు దేవదూతలు వాళ్ళు మనిషి రూపంలో నుంచి వచ్చే సమయంలో ఎక్కడో ఆ దీపం కొంచెం చిక్కుమందంటారు. చిన్నగా ఇట్లాగా గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు టక్కుమనేది ఎలా వెలుగుద్దో అలాగా చిన్న స్పార్క్ అలాగా అన్నదంట. రావడం అనుకున్నాడు. వీళ్ళలో ఏదో ఒక ప్రత్యేకతగా ఉన్నది, వీళ్ళేదో ఒక దైవికమైనటువంటి వ్యక్తుల్లాగా ఉన్నారు. వీళ్ళు ఒకవేళ దేవదూతలే కాబోలేమో. నా ప్రభువులారా దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నా ఇంటికి రండి అన్నాడు.
వాళ్ళందరూ మనుషుల్లో కలిసిపోయారు. అందరూ ఏమనుకున్నారు, మనుషులు మనుషులు మనుషులు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏమంటే, ఇద్దరు దేవదూతలు ఒకే పనిలో ఏకీభవించున్నారు. వాళ్ళు వెళతా ఉండగానే ఎవ్వరికీ అనుమానం రావడం లేదు. వాళ్ళు చిన్న హెచ్చరిక చేశారంట, జాగ్రత్త, ఇదంతా కూడా దేవుడు బూడిద చేయబోతున్నాడు, మొత్తాన్ని దేవుడు అగ్నితో కాల్చబోతున్నాడు అన్నాడు. ఎవరితో చెప్పలేదు, లోతుకు ఒక్కడికే చెప్పారంట. లోతుకు ఒక్కడితో ఈ ప్రాంతం అంతా కూడా దేవుడు అగ్ని చేత కాల్చివేయబోతున్నాడు. త్వరగా మీ కుమారులు ఎక్కడున్నారు పిలువు, మీ కుమార్తెలు ఎక్కడున్నారు, కాబోయే అల్లుళ్ళు ఎక్కడున్నారు, నీ భార్య ఎక్కడున్నది, తొందరగా వాళ్ళందరినీ పిలువంటే అసలు ఆ పట్టణంలో వాళ్ళు మంచి బిజీగా ఉన్నారంట. వాటన్నిటిలో మునిగి తేలిపోయారు వాళ్ళు. వాళ్ళిద్దరూ వెళ్ళినది ఎందుకంటే ఆ పట్టణంలో ఒక అద్భుతం చేయలేదు, ఒక ఆశ్చర్యమైన కార్యం చేయలేదు, కానీ ఉన్న వాళ్ళందరినీ గుడ్డివాళ్ళుగా చేశారు, 2 కళ్ళు కనబడిన వాళ్ళుగా. ఒకే పని కోసం దేవుడు పంపితే వాళ్ళు వాక్యంతో ఏకమవుతున్నారు. వాక్యంతో ఏకమవుతారు. ఏంటి వాక్యంతో అంటే, దేవుడు చెప్పాడు మేము చేయడం అంతే, మాకు అనవసరం, అయ్యో పాపం అనేది లేదు, దేవుడు చెప్పాడు చేయడం అంతే. దేవుడు కరుణించునుగాక. మిగిలిన వారందరూ కూడా వాళ్ళు ఎలాగున్నారంటే అసలు పట్టించుకోవడానికి లేదు. ఇంకా వాక్యం ఏమని చెప్తున్నా, సొంత వాళ్ళు ఎక్కిరించారంట. ఊరుకోవా, ఏం మాట్లాడతా, ఇంత గొప్ప పట్టణం బూడిదైపోవడమా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నీకేమైనా తెలివి ఉందా, నువ్వు పెద్దోడు అయ్యే కొద్దీ నీకు చాదస్తం ఎక్కువైనట్టుంది. ఎంత పెద్ద కట్టడాలు కలిగి, ఎంత పెద్ద నాగరికత కలిగి, ఎలాంటిది బూడిదైపోవడం ఎవరినితో చెప్పారు, నీకు చెప్పింది ఎవరు? సొంత కుటుంబీకులు అతన్ని హేళన చేశారంట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? అతను అంటున్నాడంట, లేదు ఇది దేవుడు దీన్ని పాడు చేయబోతున్నాడు, రండి అమ్మా, రండి రండి రండి. ఎక్కడ పిల్లలు ఎక్కడ అంటే వాళ్ళు అస్సలు లేదు. చేసుకపోయే అల్లుళ్ళు ఎక్కడ అంటే అక్కడ ఆ పాపంలో వాళ్ళని ఎంపిక చేశాడు. ఆఖరికి ప్రజలంతా కూడా వాళ్ళు చూడడం మొదలుపెట్టారంట, వీళ్ళెవరో భలేగా ఉన్నారు. మీరు గమనించారా, ఈ గడిచిన 2 దినాల్లోనే ఫారినర్స్ని చెప్పారు మన ఇండియన్స్. ఇజ్రాయెల్ టూరిస్ట్ వస్తే గ్యాంగ్ రేప్ చేశారు. బ్రిటిష్ వాళ్ళ నుంచి ఒక లేడీ వస్తే లేడీ వాళ్ళ గ్యాంగ్ రేప్ చేశారు. ఒకసారి ప్రపంచ యాత్ర చేద్దామని ఒకళ్ళిద్దరు ముసలి వాళ్ళు కూడా కాదు, నడిప్రాయం, వాళ్ళు బైకుల మీద వెళ్తా ఒక స్థలంలోకి వచ్చేప్పుడు ఓపెన్ గ్రౌండ్లో దానిలో నుంచి చిన్న షామియానాలాగా వేసుకొని ఆ గుడారంలో ఉంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు ఫారినర్స్. రావడమే వాళ్ళని అక్కడ పట్టుకొని భర్తని అక్కడ కట్టేసి కొట్టారు. ఆమె ఆమెను కాదు, వాళ్ళు ఈడ్చుకెళ్ళి వాళ్ళు ఆమెను పాడు చేశారు. వాళ్ళు ఇంతకుముందు ఏమైనా సాక్ష్యం ఇచ్చారంట, ఇండియన్స్ చాలా మంచివాళ్ళు అన్నారంట. ఇండియన్స్ చాలా మంచివాళ్ళు, కానీ అదే ఇండియన్స్ అక్కడ భర్తను కట్టేసి భార్యను పాడు చేశారు. ఒకే ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తున్నాడంట, 2 బైకుల మీద బయలుదేరారంట. 2 బైకుల మీద వెళ్ళిపోయి రాత్రిపూట ఒక్కడు వెళ్ళేవాడికి 2 ఆ పక్క ఈ పక్కన అడ్డు పెట్టేసి వాడి జోబులో ఉన్న అన్ని వసూలు చేశారు. సొదొమ గొమొర్రాలు ఎలాగున్నాయో ఈ రోజున అదే రీతిగా ఎక్కడికి వెళ్ళినా కూడా క్షేమం లేదు, పాపం అధికంగా ఉంది. అయితే వాళ్ళు దీన్ని సహించలేపారు, వెళ్ళడమే. వాళ్ళు ఇప్పుడు ఎలా అడుగుతున్నారంటే, ఎవరు ఈ మాట అన్నారు, ఎవరు ఈ గడిచిన దినాల్లో కూడా చాలామంది వీళ్ళు గే అంటే నపుంసకులు ఎక్కువగా ఉన్నారంట ఈ రోజున. బయటకు కనబడకుండా ఆడవాళ్ళలో నపుంసకులు, మగవాళ్ళలో నపుంసకులు ఎక్కువ మంది. చట్టం పర్మిషన్ ఇస్తుంది, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోండి, మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని అంటే ఎక్కువ మంది ఇప్పటి వరకు అలాగా గుట్టుగా ఉన్నారంట. గుట్టుగా ఉండి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళు నపుంసకులు పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ మంది అయిపోతున్నారు. చాలామంది మొత్తం ఆ పట్టణం అంతా కూడా భయంకరంగా ఉన్నది. వాళ్ళు అనుకున్నారంట, వీళ్ళు వచ్చిందేమో మగవాళ్ళు పురుషులు, వీళ్ళు పురుషులైతే ఈ పురుషులు కోరుతున్నారంట వీళ్ళతో మేము జీవించాలని. అసలు ఎంత దారుణం! ఎలాంటి పట్టణాన్ని కోరుకున్నాడు, ఎలాంటి చోట పెంచుతున్నాడు లోతు. అతనికి కావాల్సింది ఏమంటే డబ్బు అంట. మంచి ధనవంతుడిని అవ్వాలని కోరుకున్నాడు. నేను బాగా ధనవంతుడిని అవ్వాలి, ఏదేమైనా సరే. ఇక్కడ మరో కార్యాన్ని చూద్దాం. సమ్మతించకుండా 2 కూడి నడుతురా. కాబట్టి ప్రార్థనలో సమ్మతం ఉండాలి, దేవుడు చెప్పిన మాట నెరవేర్చడంలో కూడా సమ్మతించాలి.
ఏకీభవించినప్పుడు కార్యం దేవుడు అద్భుతంగా చేయగలడు. ఇప్పుడు మీరే జ్ఞాపకం చేసుకోండి, మనకు తెలిసినటువంటి వాక్యంలో దేవుడు ఏదైతే వారికి ఇవ్వబోతా ఉన్నాడో, ఇవ్వబోయేటువంటి ఆశీర్వాదాన్ని అసలు వీలైనంత వరకు దేవుడు అన్ని వివరాలు చూపించాల్సిన పని లేదు. కానీ ఎత్తుక్కునే గుణం అన్నది ఇశ్రాయేలు ప్రజలకి. ఆ దేవుడు మాకు ఎలాగిస్తాడు? పేతురు ఏమన్నాడంటే, ప్రభువా నువ్వేమిస్తామని అడిగి ఊరుకున్నాడు. అలా కాదు, ఎలాంటి ఇవ్వబోతున్నాడు దేవుడు, ఎంత గొప్ప ఇవ్వబోతున్నాడు. మనకు ఐగుప్తు కంటే బాగానే ఉంటాయా? ఐగుప్తు దేశంలో ఉన్న దానికంటే గొప్పగానే ఉంటాయా? బాగానే ఉంటాయి. ఇలాంటి ఆలోచన మీ గోత్రాల్లో నుంచి 12 మంది తీసుకొని, నేను శాపంతో కూడినది ఇవ్వడం లేదు, నేను మీకు మంచి వాటిని ఇవ్వబోతున్నాను, కాబట్టి ఒక్కొక్క గోత్రంలో నుంచి ఒక్కొక్కటి రండని వెళ్ళి 12 మందిని దేవుడు అక్కడ వాగ్దాన భూమిలోకి పంపించారు. ఈ 12 మందిని పంపగానే ఈ 12 మంది వెళ్ళి వాళ్ళంతా కూడా, వాళ్ళేమో అక్కడున్న ప్రజలు, అసలు ఇది మంచిదేనంటావా, లేకపోతే దేవుడు ఎక్కడికక్కడ తీసుకెళ్ళాలి కదా అని తీసుకొచ్చి ఎక్కడొక్కడ పడేస్తాడంట. వాళ్ళన్నీ ఎత్తుకుంటున్నారు, అది ఎత్తుకుంటున్నారు, ఇది ఎత్తుకున్నారు. ఇలా యోషువ కాలేబులు చూశారంట. చూడడమే, వాళ్ళ పొలాలు చూశారంట, వాళ్ళకు ప్రవహించే నీళ్లు చూశారంట, వాళ్ళ భూమిలో ఉన్న వాటిని చూశారు, వాళ్ళ పంటను చూశారు, వాళ్ళ పండే ప్రతి ఫలాన్ని వాళ్ళు చూశారు. అబ్బా, ఇది నిజంగా ఆశీర్వదించబడ్డ భూమి, ఆశీర్వదించబడ్డ. కానీ గమనించండి, ఈ ఇద్దరితో మిగిలిన వారు చూడడం లేదండి. ఈ ఇద్దరితో మిగిలిన వారు చూపాలా లేదు, వాళ్ళు అలా చూడడం లేదు. కానీ వాళ్ళు అనుకుంటున్నారట, అబ్బా ఇక్కడ పెద్ద రాక్షసుల్లాగా ఉన్నారు, ఇదేనా మోషే చెప్పింది? మోషే చెప్పింది ఇదేనా? అసలు ఈ ప్రాంతంలోకి వస్తే మనకు నీళ్లు దొరుకుతాయా? ఈ ప్రాంతంలోకి వస్తే మనకు భోజనం దొరుకుద్దా? ఈ ప్రాంతంలోకి వస్తే మనకేమైనా దొరుకుద్దా? ఇక్కడ అంతా కూడా రాక్షసులాగా ఉన్నారు, ఒక్కొక్కడు అలాగున్నాడు. అసలు దేవుడు ఆశీర్వాదం చూడడం లేదండి. దయచేసి గమనించండి, దేవుడు ఆశీర్వాదం చూడడం లేదు. కానీ వీళ్ళు ఎత్తుతుంటే యోషువ కాలేబులు సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా. వారిద్దరు అనుకున్నారంటే సమ్మతించి మాట్లాడుతున్నారు. సహోదరా, అదిగో అక్కడ ద్రాక్ష గెలంతో చూడన్నారని అనగానే వాళ్ళు ఆ ద్రాక్ష గెలని, ఆ చెట్టును చూశారంట. ద్రాక్ష చెట్టు ఇలాగుంటుందా? ఇప్పుడు వరకు మన బ్రతుకులో చూడలేదు. కానీ ఇప్పుడు వరకు మనం అనుభవించిన ఆశీర్వాదాల కంటే దేవుడు ఇంకా గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడు. దేవుడు ఏమైనా నమ్మదగిన దేవుడు, ఆయన మాట తప్పే దేవుడు కాదు. మనం నమ్మకమైన వాళ్ళం కాకపోయినా ఆయన నమ్మదగిన దేవుడు అన్న. బ్రదర్, ఏదేమైనా సరే మనం ఈ రుజువులు పట్టుకెళ్తామన్నా. బ్రదర్ కొయ్యండి అక్కడ ద్రాక్షలు అన్న అనేప్పటికి వాళ్ళు ఎత్తుకున్నారంట. చూసి ఆ ద్రాక్షకెలా కోద్దామంటే కూడా కుదరటంలా. ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నదంటే ఎక్కడ మనం చూస్తాం ద్రాక్షలు? మీరు గమనించండి, ఒకవేళ ద్రాక్ష గుత్తి పట్టుకుంటే ఎంత ఉంటుంది, ద్రాక్ష గుత్తి పట్టుకుంటే ఎంత ఉంటుంది. ఒకవేళ ఇంకా హైబ్రిడ్ ఇది, కానీ హైబ్రిడ్ కాదు, అది మంచి క్వాలిటీ, అది నాణ్యత కలిగినవి. వాళ్ళు తీయడమే, దాన్ని కొయ్యడం కూడా వాళ్ళకి కష్టంగా ఉన్నదంట. ఒక అడ్డుబద్ద ఒకటి తీసుకున్నారు, దాన్ని ఇద్దరు కట్టుకున్నారంట. ఇద్దరు కలిసి సాక్ష్యం ఇద్దరు. బ్రదర్, మనకు దేవుడు భలేగా ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం. ఇప్పటి వరకు మనం దేనికి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మీరు దాన్ని ఊహించవచ్చు. బ్రదర్, ఇప్పుడు వరకు దేవుడు పరలోకంలోంచి మన్నానిచ్చాడు ఆయన, కాబట్టి బండలోని జలమనిచ్చాడు ఆయన, కాబట్టి సర్పాన్ని అదుపు చేశాడు ఆయన, మనకు దేవుడు స్వస్థతనిస్తున్నాడు. ఇదంతా మనం అరణ్యంలో ఉంటేనే దేవుడు ఇన్ని మేలులు చేశాడు. కానీ వాగ్దాన భూమిలోనికి వెళితే ఏమి దానిమ్మ ఫలాలు బ్రదర్, ఏమి ద్రాక్ష ఫలాలు బ్రదర్ అని వాళ్ళు తిని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలందరికీ చూపిస్తారట. ఈ ఫలాలు చూడండి ఒలిచి పెడుతున్నారంట. ఈ గింజలు చూడండి ఎంత బాగున్నాయో. ఒక శాపగ్రస్తమైన దగ్గర చెట్టు ఏదైనా మొలుస్తుందా? ఒక శాపగ్రస్తమైన దగ్గర పోతుంటుందా? ఒక శాపగ్రస్తమైన దగ్గర ఫలాలు ఉంటాయా? ఒక శాపగ్రస్తమైన స్థలంలో ఇటువంటి ఆశీర్వాదం ఉంటుందా? కాబట్టి దేవుడు మనకిచ్చింది గొప్ప ఆశీర్వాదం. వారిద్దరే గమనించండి. చాలాసార్లు ప్రార్థనలో కూడి చేసేటప్పుడు కూడా ఎక్కడో ఉంటారు ఒక్కరు లేక ఇద్దరు, వాగ్దానంతో ఏకీభవించేవాడు, ప్రార్థనతో ఏకీభవించేవాడు, దేవుని ఆశీర్వాదంతో ఏకీభవించేవాడు. అక్కడ పేర్లు రాయబడలేదు, ప్రవక్త అంటున్నాడు అది ఎవరో కాదు కానీ యోషువ కాలేబులు. దేవుడు కరుణించును గాక. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము. నేను ముందుకు వెళ్ళడానికి కూడా
ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 4 కరుణించునుగాక. ఎంతమంది ఉన్నామండి? సరే, దీన్ని ఆపుదామండి. 24 మత్తయి సువార్త 24వ అధ్యాయం. సమయం అవుతుంది అప్పుడే. మత్తయి సువార్త 24:40 వచ్చిందండి. మత్తయి సువార్త 24 మనకు తెలిసిన వచ్చిన చెప్తున్నానండి. 24వ అధ్యాయము 40వ వచనం. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, కానీ ఇద్దరు ఒకే మనసు ఉండదంట, ఏకీభవించటం లేదు వాళ్ళు. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు. ఇక్కడ యేసుప్రభు ప్రవచనంగా చెప్తున్నారు జరగబోయే. ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. మరలా 26:61 అండి. 26 దేవా సహాయం చేయండి. అదే 24:61. ఆయన వెంట వెంటనే చెప్తున్న కార్యాలు. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఇద్దరు ఒకే పొలంలో ఉంటారు, ఒకడు మాత్రమే కొనుక్కోబడుతున్నాడు. రహస్యమైన ఎత్తబడి ఇద్దరు స్త్రీలు తిరుగులు తిప్పుతున్నారు, ఒకరు మాత్రమే తీసుకొని పోబడుతున్నారు. అయితే ఇద్దరిలో నుంచి వాళ్ళు సమ్మతించడం, ఒకే పొలం పనిలో వాళ్ళు ఉంటున్నారు, కానీ ఇద్దరిలో కూడా దేవుని రాజ్యాన్ని గురించి ఆసక్తి ఉంటారు. ఒకే చర్చిలో ఉంటాం, కానీ ఒకరిలోనే ఉంటుంది నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలని. కానీ మరొకరిలో నుంచి దేవుని రాజ్యం అంటామే కానీ వెళ్ళాలనేటువంటి సిద్ధపాటు ఉండదండి. ఒకే మంచం మీద ఇద్దరు ఉంటారంట, ఒకే మంచం మీద ఇద్దరు, ఒకే పొలంలో ఇద్దరు, ఒకే తిరగల దగ్గర ఇద్దరు. ఆమేన్. గమనించండి, ఒకే యేసు దగ్గర ఇద్దరు. ఎక్కడ చూడండి, ఇద్దరుగా ఉంటున్నారు. శిలువ దగ్గర ఇద్దరు ఉన్నారు. ఈ పక్కన బందిపోటు దొంగ, ఆ పక్కన బందిపోటు దొంగ. ఇద్దరు మంచివాడు కాదు, ఇద్దరిలో నీతి లేదు, ఇద్దరిలో భక్తి లేదు, ఇద్దరిలో ప్రార్థన లేదు. కానీ ఒకరిలో ఏమిటంటే, యేసు నీ రాజ్యములోనికి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకని రెండో వాడు ఏకీభవించలేకపోయాడు? మర్చిపోవద్దండి, పరలోకం పాతాళం ఎన్నడూ ఒకటి కాలేవు. కాబట్టి ఒకే స్థలంలోనికి ఆరాధనకు రావచ్చు, కానీ కొంతమందిలో పరలోకపు ఆత్మ అది పని చేస్తే, కొంతమందిలో నుంచి పాతాళపు ఆత్మ అది పని చేస్తాయి. ఇద్దరు ఒకే తిరగల దగ్గర ఉన్న ఒకే పని చేస్తున్నారు, కానీ ఇద్దరు పని చేసేటప్పుడు ఒకరి ఆలోచన ఏమో దైవికంగా ఉంటుందంట, ఒకరి ఆలోచన ఏమో లోకంగా ఉంటుంది. కారణం ఏమంటే లోక విషయంలో చనిపోకపోవడం. ఒకే మంచం మీద ఉంటున్నారు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళిద్దరూ శారీరకంగా ఒకటైనా వాళ్ళ హృదయాలు మాత్రం ఒకటవడం వల్ల. కారణం ఏమంటే ఒకరిలేనేమో దేవుని రాజ్యమును గుర్చిన ఆసక్తి, మరొకరిలేనేమో లోకాన్ని గుర్చినటువంటి ఆలోచన. కానీ అదే యేసు ప్రభు దగ్గర మీరు గమనించండి, ఇద్దరు నిలబడి ఉన్నారు. మోషే, ఏలియారు సమ్మతించారు, వారు వాక్యంతో సమ్మతించారు. ఇద్దరు కూడా మీరు గమనించండి, యేసు ప్రభు నిలబడి ఉండగానే రూపాంతర పర్వతం దగ్గర ఓ పక్కనేమో మోషే నిలబడ్డారు, ఓ పక్కనేమో ఏలియా నిలబడ్డారు. ఇద్దరు కూడా వాక్యంతో ఏకమవుతున్నారు. అసలు యేసుతో వ్యతిరేకత అనేదే లేదు. ఆమేన్. ఇప్పుడు కావాల్సింది గమనించండి, పేతురు, యాకోబు, యోహాను. కానీ అప్పటికి వాళ్ళలో నుంచి ఏమంటే ఏక మనస్సు అనేది రాలేదు, ఏకీభవించే స్వభావం అనేది రాలేదు, ఇంకా పాత జీవితం అనేది చావలేదు. దేవుడు వాటిలో నుంచి ఆయన విడుదలను దయచేయను గాక. ఇక్కడ కొద్ది మాటలు నన్ను పంచుకొనివ్వండి, దేవుడు సహాయం చేయను గాక. ఎంతమందికి మీకు జ్ఞాపకం అన్నది? దేవుని యొక్క ముద్ర అనగానే
ఈ రెండింటిని మీరు గమనించండి. దేవుని ముద్ర, మృగపు ముద్ర, ఈ రెండు కూడా ఒకటి కాలేవంట. ఈ రెండు వేరు వేరు కార్యాలు. మృగం యొక్క ముద్ర కోసం కేటాయించబడ్డ వాడిని ఎన్నడూ వాళ్ళు దేవుని యొక్క ముద్ర కోసం ఆరాటపడరు, వాళ్ళలో ఆసక్తే ఉండదు. ఒకవేళ దీనిలో నుంచి మీకు ఇష్టమైనా మీకు ఇష్టం కాకపోయినా ఈ రెండు మీరు గమనించండి. అయ్యా, బైబిల్ అంతట్లో నుంచి తప్పనిసరిగా ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైనది. ఎక్కడ దేవుని యొక్క ముద్ర ఎక్కడున్నది అనగానే, అవును దేవుని యొక్క ముద్ర అనగానే దానిలో నుంచి అయ్యా దేవుని ముద్ర కలిగిన వాడు ఏముంటాడంటే, అతను ఎల్లప్పుడూ కూడా దేవుడు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదం అతనిది. దేవుని ముద్ర కలిగిన వాడిది ఎల్లప్పుడూ ప్రతి ఆశీర్వాదం వాడిది. నమ్మొచ్చా? దేవుని ముద్ర ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని, దేవుని ముద్ర ఆయన మనల్ని నమ్ముతున్నాడని. ఎంతమందిని నమ్ముతున్నాడు దేవుడు? మీరు నమ్ముతున్నారు అనడంలా దేవుడు ఎంతమందిని నమ్ముతున్నాడు? ఆమేన్. దేవుడు సహాయపడగాక. ఇప్పుడు బైబిల్లో నుంచి గుర్తుండవలసిన కొన్ని వాక్యాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. మనందరికి బాగా పరిచయం ఐగుప్తు దేశంలో నుంచి మీరు గమనించండి. ఏ ఇంటికైతే రక్తపు గుర్తున్నదో, ఏ ఇంటికైతే గుర్తున్నదో, రక్తపు గుర్తున్నటువంటి ప్రతి ఇల్లు దేవుడు క్షేమాన్నిస్తున్నాడు. మిగిలిన వాళ్ళలో నుంచి ఒక్కళ్ళ దేవుడు వదలడం లేదు, కానీ ప్రతి ఒక్కరిని, అది పశువే కావచ్చు, అది జంతువే కావచ్చు, ఏదైనా దేవుడు అక్కడ నరికి 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 దేవుడు వెళ్తున్నాడు. మొదటి కార్యం నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనమండి. రక్తపు గుర్తు ఏ ఇంటికి ఉన్నదో ఆ ఇంటికి తప్ప ప్రతి ఇంటిని తెగులు కొడుతున్నదంట, ప్రతి ఇంటిని మరణం కొడుతున్నది. ఇది తెలిసిన రిఫరెన్స్, తెలియని రిఫరెన్స్ దగ్గర కూడా వెళ్దామండి. నిర్గమాకాండం 12:13 వచనమండి. మీరు ఉన్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. ఏ ఇంటికైతే ఆ రక్తపు గుర్తు లేదో ఆ ఇంటిని తప్పనిసరిగా, ఆ తీర్పు తప్పనిసరిగా కొట్టును. యెషయా గ్రంథము 26వ అధ్యాయం, యెషయా గ్రంథము, మనకు టైం అయిపోయిందండి, కొంచెం వేగంగా వెళదాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 20-21. నా జనమ, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుంచి వెడలవచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఎకనూ కప్పకుండా తాను తాగిన రక్తమును బయలుపరచును. నువ్వు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నువ్వు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగి ఉండము. దేవుడు తన బిడ్డలనేమంటే, నేను ముద్ర లేని వారి మీదకి నేను శిక్షణ రప్పిస్తున్నాను. ముద్ర కలిగిన వారులారా వెళ్ళండి, ఆశ్రయంలోనికి వెళ్ళండి, వెళ్ళండి, కొంచెం సేపు దాగి ఉండండి. మీరు కొంచెం సేపు దాగి ఉంటే నా ఉగ్రతనంతటినీ నేను వారి మీదకి నేను తీర్చుకుంటాను. ఎవరి మీద అయితే గుర్తున్నదో వారు దాగి ఉండడాన్ని దేవుడు తన బిడ్డలు ఎప్పుడు కూడా కాపాడుకుంటాడని. అంటే ఇది తెలిసి లోబడి జాగ్రత్త పడే వాళ్ళు కొందరు, తెలిసి కూడా దేవుడు ఏమీ చేయలేని తీర్పులో నిలబడే వాళ్ళు కొందరు. మరి కొంచెం వెళదాం. యోషువ గ్రంథము 6వ అధ్యాయము, ఈ ముగింపు మాటల్లోనే చూద్దామండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. మొత్తాన్ని ఇక్కడ దేవుడు వదకు అప్పగిస్తున్నాడండి. ఆయన 24-25 వచనాలు చదువుతున్నాను. యోషువ గ్రంథము 6వ అధ్యాయము 24-25 వచనాలు. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. ఇది ముందే దేవుడు వారికి చెప్పాడు.
వెండిని, బంగారును, ఇత్తడిని, పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో నుంచిది. రాహాబను వేశ్య యెరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండిన గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతుకునిచ్చెను. ఆమె నేటి వరకును ఇశ్రాయేలుల మధ్య నివసించుచున్నది. రెండవ కార్యం అంటే కాలం మారినా దేవుడి స్వభావం మారదు. అక్కడ గుర్తున్న వారిని దేవుడు వదిలిపెట్టాను. మనందరికీ తెలుసు, రాహాబు అనబడ్డ వేశ్య అంటున్నది, అయ్యా మీ దేవుడు మామూలు దేవుడు కాదు. కనీసం ఎన్నడూ కూడా మోషేను చూడలేదు, ఎన్నడూ కూడా యెహోషువను చూడలేదు, ఎన్నడూ కూడా ఈమె వెళ్ళి ఏ కార్యాన్ని 10 తెగుళ్ళు పడ్డంలో ఏది ఆమె చూడలేదు. కానీ వినడం వల్ల విశ్వాసం. యెహోవా అనే దేవుడు ఉన్నాడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. వారి దేవుడిని నేను కలిగి ఉంటే బాగుండు, కానీ ఆమె వ్యభిచారంలో ఉంది. అసలు దేవుడి స్వభావంలో ఎంత మార్పు లేని కృప అది. ఈమె అనుకుంటున్నది, నేనేమో నా తల్లిదండ్రుల ద్వారా ఈ పాపానికి నేను లోపరచబడ్డాను, వ్యభిచారంలో జీవిస్తున్నా, కానీ నా దేవుడు ఆ దేవుడు అయితే ఎంత బాగుండు, ఆ యెహోవానే నేను దేవుడు కలిగా ఉంటే ఎంత బాగుండును. మీరే గమనించండి, ఒకవేళ వేగుల వారు వచ్చినప్పుడు ఆ ఊళ్ళో ఎక్కడికో వెళ్లకుండా ఆ ఇంటికే ఎందుకు వెళ్ళాలి? ఒక నీతివంతుల ఇంటికి వెళ్ళొచ్చు కదా. ఆ గోడ మీద ఉన్నటువంటి ఆ చెడిపోయిన ఆ ఇంటికే ఎందుకు వెళ్ళాలి? ఆమె ఎంత వేదనతో అడుగుతున్నదంటే ఆ ఇద్దరిని వేగుల వారిని దాచడమే కాక అప్పటికే ఊరంతా తెలిసిపోయిందన్న. ఎవరికి వాళ్ళు వెతుకుతున్నారు, మన మధ్యలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు, గూఢాచారులు వచ్చారు, మొస్సాద్ వాళ్ళు రహస్యంగా గూఢాచారులు చొరబడ్డారు, ఎక్కడికో వెళ్ళారు పలానా రాహాబు అనబడ్డ వేశ్య ఇంట్లోనికి వెళ్ళారని రావడమే తలుపు పడా కొడుతున్నారు. తలుపు తీయండి. ఆమె కంగారుగా దాచిపెట్టి రావడం ఒక్కసారి ఓపెన్ చేసి, అయ్యా ఏమైంది? నీ మధ్యలోనికి 2 ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు, వేగులు చూసేవాళ్ళు వచ్చారు, ఎక్కడ దాచిపెట్టి? అయ్యా నేను అబద్ధం చెప్పట్లేదు, కానీ వచ్చిన మాట నిజమే. ఆమె వేశ్య గుర్తుపెట్టుకోండి, వచ్చిన మాట నిజమేనండి. వాళ్ళు ఎలాగొచ్చారో అలాగే వెళ్ళిపోయారు. ఆమె ఏమన్నా, వాళ్ళు వచ్చిన మాట నిజమే, వాళ్ళు వచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఇంట్లోనే ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీనంగా అడుగుతున్నది, అయ్యా మీ దేవుడు కార్యాలు ఎన్నో విన్నాను, మీ దేవుడు గురించి చెప్తే ఈ ఊరు మొత్తం, ఈ పట్టణం కడకడలాడుతున్నది, తప్పనిసరిగా ఈ పట్టణం ఐగుప్తులాగా కూలిపోతుంది, ఎర్ర సముద్రంలాగా పాయలైపోతుంది, కాబట్టి మొత్తం ఓడిపోవాల్సిందే. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, నన్ను నా ఇంటి వాళ్ళని కాపాడండి, నన్ను నా ఇంటి వాళ్ళని కాపాడండి, నాకేదైనా ఒక గుర్తు ఇవ్వండి, కోరుకుంటున్నది ఆమె. కానీ అదే దేశంలో నుంచి, అదే ప్రాంతంలో నుంచి మంచివాళ్ళు అంటే చెడు చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈమెకేం కావాలంటే, మీ దేవుడు నాకు కావాలి, మీ దేవుడి దగ్గర ఒక ఆశ్రయం ఉంది, మీ దేవుడి దగ్గర క్షేమం ఉంది, దేవుడు కరుణించను గాక. ఇప్పుడు మీరు గమనించండి, వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, నీ ఇంటికి కనుక ఎర్రని దారం కనుక ఉంటే ఆ ఇంటిని మొత్తాన్ని కూడా మేము నాశనం చేస్తాం. కానీ అది గుర్తు ఐగుప్తులో గుర్తు. ఎంతమంది ఆమెనంటున్నాను? ఐగుప్తు దేశంలో గుర్తు, ఇక్కడ రాహాబు అనబడ్డ వేశ్య దగ్గర గుర్తు, యెహెజ్కేలు గ్రంథంలో గుర్తు. ఎంతమంది జ్ఞాపకం ఉంది? యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఎవరి తలల మీద, నొసల మీద ముద్ర లేదో వాళ్ళని నరికేయండి. దేవుడు అంటున్నాడు, ముద్ర లేని వారిని ఎక్కడైనా మీరు గమనించండి, అది నిర్గమాకాండం కావచ్చు, ఆదికాండం కావచ్చు, యోషువ గ్రంథం కావచ్చు, అది ప్రకటన కావచ్చు, అది యెషయా కావచ్చు, అది యెహెజ్కేలు కావచ్చు, ముద్ర లేనివాడు నరికివేయబడ్డమే. దేవుడు కరుణించును గాక. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము ఈ ముగింపు మాటను దయచేసి గమనించండి. కాలాలు మారినా, సమయాలు మారినా దేవుడు ఏమన్నారంటే, నీకు ఆ ముద్ర లేకపోతే నన్ను కాపాడేవాళ్ళు ఎవ్వరు లేరు. అది ఎవరైనా సరే, అది విశ్వాసి కావచ్చు, సువార్థికుడు కావచ్చు, కాపరి కావచ్చు, లేకపోతే పెద్ద ఉపదేశకుడు కావచ్చు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో నుంచి గమనించండి, అక్కడ కూడా దేవుడు తన ప్రజలను కాపాడుకుంటున్నాడు. ఆయన దానిలో నుంచి ఎటువంటి మార్పు లేదండి.
ఎటువంటి మార్పు లేదు. దేవుడు సహాయపడగాక. 6వ అధ్యాయం 6వ వచనం. మరియు ధ్యానారమునకు 1 సేరు గోధుమలనియు ధ్యానారమునకు 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షారసం పాడు చేయవద్దు. దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. నూనెను పాడు చేయవద్దు, ద్రాక్షారసం పాడు చేయవద్దు. ఎవరితో దేవుడు హెచ్చరిక అంటే రోమ్. జాగ్రత్త, నా చిన్న మంది ఉన్నది, నా కొద్ది విశ్వాసులు ఉన్నారు, వారు దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని రాజ్యం అంటే వాళ్ళు ఇష్టపడేవారు ఉన్నారు. నన్ను ప్రేమించే జనాంగం ఉన్నది. నన్ను ప్రేమించే జనాంగం దగ్గరికి రోమ్ నువ్వు వెళ్ళవద్దు, జాగ్రత్త. ఆమేన్. అయ్యా మీరు చెప్తారా? నూనె దేనికి పోలికండి? పరిశుద్ధాత్మ. ద్రాక్షారసం ఒట్టిగా రసం రాదండి. ద్రాక్ష నీరు. ద్రాక్షారసంలో ఒట్టిగా రసం రాదు. ద్రాక్షలో నీరు దేని చూపుతున్నదంటే వాక్యం. నూనె దేని చూపుతుందంటే పరిశుద్ధాత్మ. కాబట్టి ద్రాక్షలో నీళ్లు కలుస్తాయి. కాబట్టి నీరు దేని చూపుతున్నదంటే అది వాక్యం. ద్రాక్ష ఏం చూపిస్తుందంటే ఉత్తేజం. ఆమేన్. దీన్ని ఎలా చెప్పాలంటే, ఒకవేళ ఎవరైనా ఇది బయట వాళ్ళని ఏదైనా సడన్గా ఏదైనా వాళ్ళు నువ్వు లాటరీ కొన్నావు, లాటరీలో నుంచి 10 లక్షలు వచ్చినాయంటే 10 లక్షలు వచ్చినాయా? పాస్టర్ గారు మనం కూడా కొనొచ్చాను. కొనమని చెప్పట్లేదండి, వాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నాను. ఒకవేళ ఎవరికైనా అలాగా వస్తే వాళ్ళు ఎలాగా వచ్చినాయి అని ఎలాగంటారు? ఇది వాక్యం వల్ల వచ్చే ఉత్తేజం. కారణం ఏమంటే వాక్యం ఎల్లప్పుడూ కూడా మన స్థానాన్ని చెప్పుద్ది. వాక్యం ఎల్లప్పుడూ కూడా మన ఆశీర్వాదం చెప్పుద్ది. వాక్యం ఎల్లప్పుడూ కూడా మనం పొందబోయే దీవెనలు చెప్పుద్ది. ఇప్పుడు వాక్యం మన దగ్గరికి రాగానే ఉత్తేజం. కాబట్టి పరిశుద్ధాత్మ కాలంలో నుంచి మిణుకు అంటున్నది. ఆ మిణుకు అనే దానిలో నుంచి అక్కడ ఎవరైతే దేవుని ఆత్మ కలిగి వాళ్ళు ఆనందిస్తున్నారో, అవును ప్రభా, ఈ భూమి మీద మేము కొంచెమే ఆనందం కలిగి ఉన్నాం, ఈ భూమి మీద కొంచెమే ఆరోగ్యం కలిగి ఉన్నాం, ఈ భూమి మీద కొంచెమే మేము దీవెన కలిగి ఉన్నాం. రాబోయే కాలంలో సంపూర్ణమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన ఆనందం, సంపూర్ణమైన మార్పు. ఇక దుఃఖమే లేదు. దానికి మమ్మల్ని వారసులుగా చేశావు, దానికోసం మమ్మల్ని ముద్రించావు. దేవుడు కరుణించును గాక. ఆఖరి వచనం చదువుదామండి. ప్రకటన 7:3. పదే దీనిలో నుంచి చూపించడానికి గల కారణం మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాను. దేవుని ముద్ర అనగానే మర్చిపోకూడనిది నిర్గమాకాండం 12. దేవుని ముద్ర అనగానే మర్చిపోకూడనిది యోషువ 6. దేవుని ముద్ర అనగానే మర్చిపోకూడనిది యెహెజ్కేలు 9. అమ్మ ఎంతమంది గుర్తుంటాయి? ఇక్కడ దేవుని ముద్ర అనగానే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1 మనం ముగిద్దాం. సమ్మతించేవారు ఎవరు? వాక్యంతో సమ్మతించేవారు. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచియుండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేచుకుంటున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుంచి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగుచేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. ఎంతమంది ఉన్నారు? దేనికి పాడు చేయకూడదండి. భూమి, చెట్లు, సముద్రం, ఈ 3 కార్యాలు. అంటే ఆల్రెడీ నరికేయడానికి 4 దిక్కుల్లో ఉన్నారు 4 దూతలు. ఈ 4 దూతలు కూడా భూమి మీద అంతా కూడా తెగుళ్ళతోను వాటితోను పాడు చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే వీళ్ళు పాడు చేయడానికి రెడీగా ఉన్నారో తూర్పు దిశ నుంచి వచ్చేది ప్రభు అయిన యేసు. వాళ్ళని అంటే ఆగండి వర్తమానికి లేరా, ఆగండి, నువ్వాగు. మీరు ఏం కీడ్చేది? కొద్దిమంది ఉన్నారు నమ్మకం కలిగిన వాళ్ళు, కొద్దిమంది ఉన్నారు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, కొద్దిమంది ఉన్నారు అబ్రహాము యొక్క సంతానం. వారిని తాకవద్దు.
మీరు గమనించండి, ఐగుప్తులో వారిని తాకవద్దు, రాహాబు దగ్గర వారిని తాకవద్దు, యోషియాలో వారిని తాకవద్దు, దేవుడు కరుణించను గాక. ఇక్కడ ప్రకటనలో కూడా వారిని తాకవద్దు, వారిని ఏమీ చేయొద్దు, వారిని ఏమీ చేయొద్దు అనగానే వాళ్ళు ఒక్కసారిగా ఖడ్గాలు పట్టుకొని దిగుదాం అనుకున్నారండి. లేదు లేదు, మీరు ఇలాగ ఆగండి అనగానే ముద్ర వేయడానికి తూర్పు దిక్కు నుంచి ఆయన బయలుదేరండి. దయచేసి గమనించండి, ప్రపంచ నలుదేశపు నలుదిక్కుల నుంచి యూదులు తిరిగి వచ్చుటండ, వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మమున పొందుట. ప్రతిసారి మనల్ని దేవుడు చెదరగొట్టలేదండి, చెదరగొట్టింది ఆయనే, సమకూర్చింది ఆయనే. ఈ ముగింపు మాటలో దయచేసి గమనించండి. ఏ దేవుడైతే చెదరగొట్టినో ఆ దేవుడే వారిని సమకూరుస్తున్నాడు, ఆ దేవుడే వాళ్ళని సమకూరుస్తున్నాడు. ఐగుప్తులోనికి చెదరగొట్టింది ఆయనే, బబులోని దేశంలోకి చెదరగొట్టింది ఆయనే, రోమ్ యొక్క టైటస్ ద్వారా ప్రపంచమంతటికి చెదరగొట్టింది ఆయనే. సిలువ మరణం తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ వస్తున్నారట, చంపొద్దు చంపొద్దు చంపొద్దు, ప్రపంచ యుద్ధాల ద్వారా దేవుడు నాశనం చేశారు, ఆగండి 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 అనగానే వీళ్ళందరూ యెరూషలేముకు బయలుదేరుతున్నారు. వాళ్ళు కొందరు అడుగుతున్నారు, ఎక్కడ బయలుదేరుతున్నారు మీరంటే, మా జన్మస్థానానికి వెళుతున్నాం, మా యెరూషలేముకు వెళుతున్నాను. చావడానికి వెళ్తున్నారా మీరు? అక్కడ ఏం బతుకుదామనుకుంటున్నారు మీరు? లేదు లేదు, మా ప్రవక్త చెప్పాను, మా దేవుడు పక్షిరాజు రెక్కల మీద ఆయన మమ్మల్ని మోయును, ఆయన మమ్మల్ని మోయును. చచ్చినా అక్కడే చస్తాం, ఇంకా ఎక్కడా చావం. బయట దేశంలో చనిపోయేదానికంటే మా సొంత భూమిలో చనిపోతాం. ఒకవేళ అక్కడ చనిపోయినా మాకు ఇష్టమే. కారణం ఏమంటే మేము ఆ వాగ్దానం యొక్క భూమి యొక్క వారసులో మేము. మా దేవుడు అబ్రాహాముకి వాగ్దానం చేశాను, వాగ్దానం చేయబడి ఆ స్థలంలోనికి పెడతాం, ఆ స్థలంలోనే ఉంటాం, ఆ స్థలంలో పోరాడతాం, ఆ స్థలంలో నిలిచి ఉంటాం. మేము ఇక్కడ వేరే వేరే దేశాలకు మేము వెళ్ళమని వీళ్ళు ఎప్పుడైతే బయలుదేరుతున్నారో దేవుడు ఆపుతున్నాడంటే, ఆగండి ఆగండి ఆగండి, ఎవరు కూడా మీరు అప్పుడే మీ యొక్క తెగుళ్ళు కుమ్మరించొద్దను. కానీ వీళ్ళు బయలుదేరేసేపటికి ఆయన మెల్లిగా ముద్ర వేయడానికి తన దూతను పంపుతున్నాడు. ఈ దూత ఎవరయ్యా అంటే అది మనం కాదు, ఆయన యొక్క దాసులు యూదా జనాంగం. కానీ వాళ్ళందరి సంగతి వదిలే, మరి నువ్వేం కలిగి ఉన్నావు? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతరా? ఒకవేళ నువ్వు దేవునితో సమ్మతించావని నీ మీద నమ్మకం రావాలి కదా, నమ్మకం వస్తేనే కదా పరిశుద్ధాత్మ ఇచ్చేది. మరి నమ్మకం రానప్పుడు పరిశుద్ధాత్మ లేకపోతే, ఒకవేళ మనం ఏం కలిగి ఉన్నా ఒకవేళ ఈ రాత్రి ఒక్కతో వస్తే మనం బతికే అవకాశమే లేదు. దయచేసి గమనించండి, దయచేసి గమనించండి. ప్రవక్త ఒకటే మాట అంటాడు, కొంతమంది నలుగురు కలిసి ప్రార్థనలు చేసుకుంటారంట. ప్రభు అయిన దేవా, నాయన పలానా వాళ్ళు పలానా వాళ్ళ ఇబ్బంది అని ఫోన్ మొదలు పెడతారంట. వాళ్ళు ముద్ర పొందలేకపోవడానికి గల కారణం ఎందుకని ప్రజలు వాళ్ళు దేవుని ముద్రను పొందుకోలేకపోతున్నారు? నన్ను ఒక్క వచనం చదవనండి, దేవుడు అర్థమయ్యేటట్టు సరైన గ్రహింపును. నువ్వు పరిశుద్ధాత్మను పొందలేకపోవడానికి ఇదే కారణమేమో. దేవా దేవా సహాయం. ఇది చదివితే బాగుండు అనుకుంటున్నాను. దేవా దయచేయండి. దెయ్యానికి గొప్ప శక్తి ఉందంట. వీళ్ళు ఎంతమంది తెలుసు? దెయ్యానికి గొప్ప శక్తి ఉన్నదండి, కానీ దేవుడికి అంతకంటే శక్తి ఉన్నది. ఎందుకని ఈ కార్యం వివరంగా చెప్పడం అంటే, దేవుడు ఏ స్థలంలో అయినా ఉండగలడు, దేవుడు ఏ స్థలంలో అయినా ఉండగలడు, కానీ దెయ్యం ఒక స్థలంలో ఉండదండి. ఒక స్థలంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థనలు కూర్చొని చేస్తారంట, కానీ వాళ్ళు ఫోన్లో మొదలు పెడతారంట. ఫోన్లో మొదలుపెట్టి పలానా వాళ్ళ సంగతి నీకు తెలుసా మొదలుపెట్టి ఒకటే చెప్పడం అంట. నేను దాన్ని అసలు చదివాను, చదివిందే మీతో
పంచుకోవాలని కూడా నేను ఒకటే ఎవరో గురించి చెప్తూ ఉంటారంట, చెప్పిందే చెప్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే ఇతరుల గురించి అది రహస్యంగా కానీ నువ్వు ఫోన్లో కానీ ఈ వ్యర్థమైన వాటిని ఎక్కువగా నువ్వు మాట్లాడుతూ ఉంటావు, నీలో సరైన ఆత్మే లేదంట, నువ్వు అసలు సరైన వ్యక్తివే కాదంట. ఒకవేళ మనం ఏమైనా చేయొచ్చు, ఎంత భక్తిగా అయినా ఉండొచ్చు, కానీ వాక్యం ముగించే ముందుగా మీరు గమనించండి, సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా. కనుక ఇద్దరు చేరి వచ్చారంటే వాళ్ళ మాటలు ఏమవుతున్నాయి అంటే బైబిల్ గురించి మాట్లాడటం లేదు, దేవుడి గురించి మాట్లాడటం లేదు. మాటలు మొదలు పెడితే ఎవరో ఒకరి మీద పెట్టి ఏదో మాట్లాడుతూ ఉంటారు, పలానా వ్యక్తి, పలానా కుటుంబం, పలానా వాళ్ళు అని. ఇలా నువ్వు మాట్లాడినంత కాలం నువ్వు అసలు సరైనటువంటి క్రైస్తవుడు కాదు, సరైన క్రైస్తవురాలు కాదు. ఎందుకని సరైన క్రైస్తవురాలు కాలేదంటే నీలో ఉన్న ఆత్మ అటువంటిదంట. నీలో ఉన్న ఆత్మ అది కనుక నీకు ఎక్కువగా దేవుడి గురించి మాట్లాడడానికి రాదంట, నీ నోరు రాదు. దేవుడి గురించి మాట్లాడాలని ఉండదు, వాక్యముల గురించి మాట్లాడాలని ఉండదు, దేవుడి సాక్ష్యాల గురించి మాట్లాడాలని ఉండదు. కానీ ఎవరొకరి గురించి నువ్వు మాట్లాడాలి, ఇంకొకరి గురించి మాట్లాడకపోతే నీకు నిద్రే పట్టదు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎలా పరిశుద్ధాత్మను పొందుతారు, ఎలా దేవుని ముద్ర పొందుతారు, ఎలా దేవుని రాజ్యానికి వెళతారు? నేను అసలు చదువుదాం అనుకున్నాను, చదివి అసలు సిగ్గనిపించింది. ఆహా, ఆ కాలంలోనే దేవుడు ఎంత వివరంగా ఇలా మాట్లాడారు. అందుకని ఫోన్లోనే మొదలు పెడతాడు. ఆ రోజుల్లోనే ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్లో మొదలుపెట్టింది అయ్యే వరకు కూడా ఎవరో ఒకళ్ళు విమర్శించాలి. నా సహోదరుడా, నన్ను చెప్పనివ్వు, దేవుని ముద్ర కలిగిన ప్రతి ఒక్క కాలంలో నువ్వు ఐగుప్తులో ఉన్నా క్షేమంగా ఉంటావు, ఎరుక పట్టణంలో ఉన్నా క్షేమంగా ఉంటావు. నువ్వు యెరూషలేములో ఉన్నా క్షేమంగా ఉంటావు, నువ్వు ఏ స్థలంలో ఉన్నా క్షేమంగా ఉంటావు, నువ్వు దుర్గాపురంలో ఉన్నా క్షేమంగా ఉంటావు, నువ్వు ఎనికేపాడులో ఉన్నా క్షేమంగా ఉంటావు, నీ ఇంట్లో ఉన్నా క్షేమంగా ఉంటావు, నువ్వు బయట ఉన్నా క్షేమంగా ఉంటావు, నువ్వు దేవుని ముద్ర కింద ఉంటే. కానీ ఒకవేళ నీలో నుంచి ఇంకా ధర్మశాస్త్రం అంటే ఎవరి గురించో చెడు మాట్లాడతా, ఎవరి గురించో నీచంగా మాట్లాడతా, ఎవరి గురించో ఒకవేళ మన ఇంట్లో వాళ్ళ గురించి వదిలిపెట్టి ఎదుట వాళ్ళ తప్పులు కనుక నువ్వు ఎత్తుతా ఉంటే నువ్వెన్నడూ పరిశుద్ధాత్మ పొందలేదని నువ్వే చెప్తున్నావు. దేవుడి వాక్యం దీవించునుగాక. లేచి ప్రార్థన చేద్దాం. ప్రభువాని సన్నిధిలో వేయి పగలు వేచియుందును, యేసు ప్రభువాని సన్నిధిలో వేయి పగలు వేచియుందును, స్తుతించి ఆనందింతును, చింతలు వచ్చిన వారందరూ స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను, ప్రభువాని సన్నిధిలో పగలు. ఆమేన్. అంతటా నివాసించు యెహోవాయే ఎలోహి, ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్ధేను, ఆరాధనా నీకే. అంతటా నివాసించు యెహోవాయే ఎలోహి, ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్ధేను, ఆరాధనా నీకే. ఆరాధనా
పగలు వేచి ఉందును యేసు ప్రభువాని సన్నిధిలో ఈ పగలు వేచి ఉందును స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను ప్రభువాని సన్నిధిలో ఈ పగలు వేచి యేసు ప్రభువాని సన్నిధిలో ఈ పగలు వేచి స్తోత్రార్హుడైన మా తండ్రి, ధర్మశాస్త్రం కృప ఎన్నడూ ఒకటి కాలేవని మీ పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. పాతాళం పరలోకం ఎన్నడూ ఒకటి కాలేవు, ఎన్నడూ ఒకటి కాలేవు. అవి రెండు వేరే వేరే కార్యాలు. ఓ ప్రభువా, పాత ప్రపంచం క్రొత్త ప్రపంచం ఎన్నడూ ఒకటి కాలేవు. పాత జన్మ నూతన జన్మ అవి ఎన్నడూ ఒకటి కాలేవు. ఎవరైతే ఆ పాత స్వభావం కలిగి ఉన్నారో వారిలో ఎన్నడూ దేవునితో ఏకీభవించలేరు, వాక్యంతో ఏకీభవించలేరు, ప్రార్థనతో ఏకీభవించలేరు, పరలోకంతో ఏకీభవించలేరు, పరిశుద్ధాత్మతో ఏకీభవించలేరు, వర్తమానంతో ఏకీభవించలేరు. వారు ఎల్లప్పుడూ కూడా వారి వ్యతిరేకమే, వారి వ్యతిరేకమే. అత్యంత ప్రాముఖ్యమైన కార్యము దేవుని యొక్క ముద్ర, అది ఐగుప్తులోను, దేవుని యొక్క ముద్ర అది యెరికోలోను, దేవుని యొక్క ముద్ర ఓ ప్రభువా హెజ్కేలులోను చూస్తున్నాం, యెరూషలేములో చూస్తున్నాం. ఓ తండ్రి, ఎవరైతే దేవుణ్ణి నమ్ముతున్నారో, ఎవరైతే దేవుణ్ణి నమ్ముతున్నారో, ఎవరినైతే దేవుడు నమ్ముతున్నారో వారికే దేవుడిచ్చే పరిశుద్ధాత్మ అది దేవుని ముద్ర. ఎవరైతే పరిశుద్ధాత్మను నమ్మేవారిగా లేరో ఓ తండ్రి, వారికి నిత్య జీవమే లేదు, నిత్య రాజ్యమే లేదు, నిత్య సంతోషమే లేదు, నిత్య భద్రతే లేదు, నిత్య సహవాసమే లేదు, నిత్య సంతోషమే లేదు. ఓ ప్రభువా, ఇకనైనా తండ్రి, ఇకనైనా మీతో సమ్మతించి, ఇకనైనా మీతో ఏకీభవించి, ఇకనైనా మేము చెడుగా ఇతరుల గురించి మాట్లాడక, ఇకనైనా వ్యతిరేకంగా నాయన ఎవరి గురించి తీర్పుగా మేము ప్రార్థనలు చేయక, ఎవరి గురించి మేము కఠినంగా వ్యవహరించకుండా మీరు మమ్మల్ని కరుణించినట్లే ఇతరులను కరుణించే హృదయమును మాకు అనుగ్రహించండి. మీరు కోరిన హృదయాన్ని, మీరు కోరిన మనస్సును, మీరు కోరినటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ఒకవేళ ఇద్దరుగా భార్యాభర్తలు ఉన్నప్పుడు భర్త భార్య ఒకటి కాలేకపోతున్నారేమో, ఇద్దరు ఒకదానితో ఏకీభవించలేకపోతున్నారేమో. ఓ ప్రభువా, ముగ్గురుగా ఒకవేళ పిల్లలు చేరినప్పుడు ఆ ప్రార్థనతో పిల్లలు ఏకీభవించలేకపోతున్నారేమో, ప్రార్థనలు విఫలమైపోతున్నవి నాయన. సంఘంగా చేసే ప్రార్థనలైనా, కుటుంబాలుగా చేసే ప్రార్థనలైనా దేని నిమిత్తం విఫలమైపోతున్నాయి. ఓ తండ్రి, అనేకమైన కార్యాల కోసం చేస్తున్నాం, ఎందుకోసం విఫలమవుతున్నాయి? అడిగిన వారికి దొరుకును అన్నారు, అడుగుడి మీకు అది దేవుడు ఇవ్వబడినాను, తట్టండి తట్టండి అని దేవుడు అంటున్నాడు. వెతకండి, అది మీకు దొరుకునాను. ఎందుకని కొంతమందికి దొరకడం లేదు? ఎందుకని కొంతమందికి అందడం లేదు? ఎందుకని కొంతమంది దీవించబడడం లేదు? ఓ ప్రభువా, మా మనస్సులో నుంచి ధర్మశాస్త్రం కఠిన హృదయం ఉన్నదేమో ఈ రాత్రి మా ప్రభువా మరొకసారి మీరు జ్ఞాపకం చేయి మాటలను బట్టి పాతాళపు సహవాసంలో నుంచి మేము వేరొగినట్లుగా దయచూపండి. పరలోకపు సహవాసంలోనికి ఎదుగునట్లుగా దీవించమని, దయచూపమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఈ మనవలు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఆయన చిత్తానుసారంగా ఆయన మార్గంలో మిమ్మల్ని నడిపించును గాక. ఆయనతో సమ్మతించే హృదయాన్ని దేవుడు దయచేయను గాక.
గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.